హలో వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెల్నెస్ అరౌండ్ విత్ రాము. నేను ఏదో ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యే నిమిత్తం హైదరాబాద్ వచ్చి ఎప్పటి నుంచో కలుద్దాం అనుకుంటున్నాను నా స్నేహితుడైన సతీష్ గారిని. వాళ్ళు కలవడం కోసం ప్రత్యేకంగా టైం కేటాయించుకొని వచ్చాను. వీరు డాక్టర్ సతీష్ కాలరి, యుఎస్ రిటర్న్, అత్యంత మేధా సంపత్తి కలిగిన ఒక వినూత్నమైన వ్యక్తి, నా సైక్లింగ్ స్నేహితులు. వీరి ద్వారా నేను నేర్చుకున్న విషయాలు అనన్య సామాన్యమైన, బహునిగూఢమైన, ఇన్డెప్త్ అనాలిసిస్, అనేక విషయాలు వీరు నాతో షేర్ చేసుకోవడం జరిగింది. దానిలో ఒక ముఖ్యమైన విషయం మీ అందరితో కూడా షేర్ చేయడం కోసం హైదరాబాద్లో ఇవాళ వీరి ఇంటికి వచ్చి వీరిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. చూడటానికి చాలా సింపుల్గా, సాదాసీదాగా కనిపించే ఈయన మిత భాష అయినప్పటికీ కూడా ఏదైనా టాపిక్ మాట్లాడేటప్పుడు మనం మిత భాషలో అయిపోవాల్సి వస్తుంది. అంత లోతైన జ్ఞానం కలిగి ఉంటారు ఆల్మోస్ట్ అన్ని విషయాల్లో కూడా. బహుశా బాగా ప్రతిభావంతులు, జ్ఞానశీలులు అందరూ ఇట్లాగే ఉంటారేమో. ప్రోబయోటిక్స్ సంబంధించిన టాపిక్ మీద ఇవాళ ఈయన ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వారి మాటల్లోనే విందాం. సతీష్ గారు నమస్కారం అండి. నమస్తే రామగారు. సతీష్ గారు, మీరు యుఎస్ నుంచి ఇండియా వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారు. యూజువల్గా ఇండియా నుంచి యూఎస్ఏలు అక్కడ స్థిరపడిపోతూ ఉంటారు. మీరు బ్యాక్ వచ్చి ఉంటాం, నాకు చాలా సంతోషంగా ఉంది. అలా వచ్చి ఇక్కడే ఉండటానికి రీజన్ ఏంటండి? మీరు అక్కడ ఏం చేసేవారు, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు? నమస్తే రామగారు. నేను యుఎస్లో రీసెర్చ్ సైంటిస్ట్గా వర్క్ చేశానండి. క్యాన్సర్ ఎపిజెనెటిక్స్ అని, క్యాన్సర్ రావడానికి జెన్యూ లెవెల్లో జరిగే ఈవెంట్స్ మీద రీసెర్చ్ చేస్తూ ఉండేవాడిని. దానిలో భాగంగా ప్రోబయోటిక్స్ అండ్ వెల్నెస్ అరౌండ్ ఇట్లా రీసెర్చ్లో ఇన్వాల్వ్ అయినానండి. ఇండియాకి రావడానికి ప్రధాన కారణాలు 2-3 ఉన్నాయండి. ఒకటేమో పేరెంట్స్ ఇక్కడే ఉంటాం, ఎప్పటికైనా వెనక్కి రావాలన్నది. రెండోది, మా రీసెర్చ్లో భాగంగా మేము ఒక ఫార్ములాని ఐడెంటిఫై చేసాము. దాని ద్వారా హెల్త్ని ఈజీగా ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడే ఫార్ములా అనమాట. అది ఎక్కడో చేయడానికి మన దేశంలో చేద్దాం, అలాగే మన పేరెంట్స్తో ఉండొచ్చు. అలాగే మాకు ఒక అబ్బాయి ఉన్నాడు, తన అమెరికన్ కల్చర్లో పెరగడం కంటే ఇండియన్ కల్చర్లో పెరిగితే తనకి బాగా హెల్ప్ అవుతున్న ఉద్దేశంతో ఈ ప్రధాన 3 కారణాలతో ఇండియా వచ్చామండి. మీరు చెప్పిన దాంట్లో 2 ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయండి. అమ్మ నాన్న మీద ప్రేమ, గౌరవం, దేశం మీద ప్రేమ, భక్తి. చాలా సంతోషం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఇండియా. థ్యాంక్స్ సార్, ఇందాక మీరు చెప్పారు కదా క్యాన్సర్, దానికి సంబంధించిన దాని మీద రీసెర్చ్ చేశారని. అసలు ఏంటి సార్, దాంట్లో ఏం చేశారు, ఇంకొంచెం వివరంగా చెప్పగలరా సార్? అంటే ఇప్పుడు మనకి అందరికీ క్యాన్సర్ అంటే దాదాపు అందరికీ తెలిసిందండి. కానీ క్యాన్సర్ రావడానికి జన్యువుల మీద డిఎన్ఏ అంటాను కదండి, డిఎన్ఏ మీద ఒక ప్రోటీన్ కోట్ ఉంటుందండి. దానిలో జరిగే మాడిఫికేషన్స్ ఈ క్యాన్సర్కి లింక్ ఉంటుంది. ఆ లింక్ని ఐడెంటిఫై చేయడం కోసం రీసెర్చ్ చేసామండి. దానిలో భాగంగా అంటే ఏ రకమైన మాడిఫికేషన్స్, డిఎన్ఏ మీద ఉండే ప్రోటీన్కి జరిగే మాడిఫికేషన్స్ క్యాన్సర్ కారణం అవుతాయి, దాన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు, ఇలాంటి రకరకాల అంశాల మీద రీసెర్చ్ చేశాం. అవి ఎలాంటి కారణాల వల్ల అది క్యాన్సర్ ప్రొవోక్ అవడానికి అవకాశం ఉంటుంది సతీష్ గారు? మేము చేసే రీసెర్చ్ కారణాల మీదండి. కారణాలు అనేకమై ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్ రావచ్చు, ఇంకొక రకరకాల కారణాల వల్ల రకరకాల క్యాన్సర్ రావచ్చు. మేము కారకాల మీద కాదండి, ఆ కారణం జరిగిన తర్వాత మన కణంలో ఏ విధమైన మార్పు జరుగుతుంది, ఆ మార్పుకి స్టార్టింగ్ పాయింట్ డిఎన్ఏ మీద ఉంటుంది. ఆ పాయింట్ని ఐడెంటిఫై చేయడంలో ప్రయత్నం చేశాను. మీరు రీసెర్చ్ చేసి పిహెచ్డి చేసింది కూడా దాని మీదేనా అండి? కాదండి, నా రీసెర్చ్ వచ్చేసి మాలిక్యులర్ బయాలజీ మీద. వాటర్లో ఉండే కాపర్ యొక్క టాక్సిసిటీ బాడీకి ఉంటుంది, దాన్ని ఎలా ఎలిమినేట్ చేయాలి ఏంటన్నది మైక్రోబ్స్లో చేశాను. అంటే నా బేసిక్ మెథడాలజీ వచ్చేసి మాలిక్యులర్ బయోటెక్నాలజీ అండి. ఓకే. దానికి వేరియస్ ఆఫ్ టాపిక్, ఒకటేమో కాపర్ టాక్సిసిటీ, ఇంకోటేమో క్యాన్సర్, ఇంకోటి పనిచేసింది లంగ్ ఇన్ఫ్లమేషన్, అంటే మన ఆస్తమా, వాటి మీద అనమాట. సో ఐ మైట్ టెక్నాలజీ అరౌండ్ మాలిక్యులర్ బయోటెక్నాలజీ వాడి వేరియస్ ఆస్పెక్ట్స్లో స్టడీ చేయటం. నా పర్సనల్ ఇంట్రెస్ట్ వచ్చేసి క్యాన్సర్ ఎపిజెనెటిక్స్. ఓకే. సతీష్ గారు, నాదొక ప్రశ్న అండి. ఇప్పుడు అసలు ఈ రకరకాల ఇల్ హెల్త్ ఒక మనిషికి ఎందుకు ఫామ్ అవుతాయండి? ఎందుకంటే ఇప్పుడున్న జీవిస్తున్న కాలంలో మనిషి ఆహారం లేమితో కానీ, వసతులు లేమితో కానీ అసలు లేడండి. వాటర్ ఎప్పుడు దొరుకుతూ ఉంటుంది, మంచి ఆహారం దొరుకుతూ ఉంటుంది, అవకాశం ఉన్నంత మంచిగానే జీవిస్తూ ఉంటారు. ఏది తిన్నా అరిగి శక్తిగా మారే వ్యవస్థని పూర్తి స్థాయిలో మనకు ఉంటూ ఉంటుంది. అయినా కూడా రకరకాల రోగాలతో మనుషులు సఫర్ అవుతూ ఉంటారు. అసలు ఈ రోగాలు రావడానికి రీజన్ ఏంటండి? చాలా వండర్ఫుల్ ప్రశ్న అండి. మీరు అడిగింది, అన్ని సౌకర్యాలు ఉన్నా అనారోగ్యం ఎందుకు పాలవుతున్నాము? ముందు మనకి తక్కువ సౌకర్యాలు ఉన్నప్పుడు రిలేటివ్గా హెల్తీగా ఉన్నాము.
మీకు సింగిల్ లైన్లో చెప్పాలంటేనండి, ఏవైతే ఇప్పుడు కరెంటు మనకి సౌకర్యాలు ఉన్నాయో ఒక రకంగా అవే మన హెల్త్ ఆగం చేస్తుంది. సో మనం దీన్ని డీటెయిల్గా అర్థం చేసుకోవాలంటే ముందు మనకు అసలు హెల్త్ అంటే ఏంటి అర్థమైతే అన్హెల్తీ అనేది చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఓకే. హెల్త్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎనాలజీ తీసుకోండి. మనం ఇల్లు కడుతున్నామండి, ఒక గోడ కట్టాలి. గోడ కట్టాలంటే ఏం కావాలి మనకి? ఇటుక, సిమెంటు, ఇసుక, వాటరు. గోడ కట్టిన తర్వాత దాని మీద స్మూత్నెస్ కోసం పుట్టి, ఆ తర్వాత కలర్, ఇట్లా మనకి వేరే కాంపోనెంట్ కావాలండి. అలాగే మన బాడీ కణాలతో తయారై ఉంటుందండి. ప్రతి కణంలోనూ గోడకి ఎలాగైతే ఇటుక, సున్నం, సిమెంట్ అవసరం అవుతాయో బాడీలోని ప్రతి కణానికి అది ప్రాపర్గా ఫంక్షన్ చేయడం కోసం మనకి కార్బోహైడ్రేట్, ప్రోటీన్, లిపిడ్ అనేవి ప్రాథమిక లెవెల్లోనూ, యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్స్, మినరల్స్ అంటేనే సెకండరీ లెవెల్లోనూ బాడీకి అవసరం అవుతాయండి. ఈ బాడీకి మనకి ఇవి సమపాళల్లో సరైన సమయంలో సరిగా అందినంత వరకు మనం ఆరోగ్యంగా ఉంటామండి. ఓకే. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఇక్కడ లింక్ ఏంటంటే, ఇప్పుడు మనం అన్నీ సరిగానే తింటున్నాం కదా, అంటే చిరుదిళ్ళని పక్కన పెట్టేసండి. నేను జనరల్గా అంటే రిలేటివ్లీ గుడ్ ఫుడ్ తినేవాళ్ళు, అంటే మంచి ఆహారం తీసుకునే వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం ఒక ఆహారం తీసుకున్న తర్వాత ఆహారం మన బాడీకి, మన కణం దాకా వెళ్ళి అది దాంట్లో ఇంటిగ్రేట్ అవడానికి అవసరమైన మధ్యలో ఒక ఇంపార్టెంట్ కాంపనెంట్ ఉంటుందండి. దస్ ఆర్ మైక్రోబ్స్ ఆర్ గట్ ఫ్లోరా అంటారండి. గట్ ఫ్లోరా అంటే ఏంటంటే సముదాయం, ఒక గ్రూప్ ఆఫ్ మైక్రోబ్స్ ఇన్ అవర్ స్టమక్, ఒక సముదాయం, ఒక బ్యాక్టీరియల్ సముదాయం మన పొట్టలో ఉండే వాటిని గట్ మైక్రోఫ్లోరా అంటారండి. ఇవి ఏం చేస్తాయంటే మనం తీసుకున్న ఆహారంలోని ఆహారాన్ని ప్రాపర్గా డైజెస్ట్ అయ్యి అన్వాంటెడ్ని ఎలిమినేట్ చేస్తూ వాంటెడ్ని రిక్వైర్ క్వాంటిటీలో బ్లడ్లోకి అలౌ చేస్తూ యొక్క హెల్త్ని మెయింటైన్ చేయడానికి ప్రధాన రోల్ ప్లే చేస్తాయండి. గట్లో ఉంటాయి ఇవి గట్లో ఉంటాయండి. ఇంకో రకంగా మీకు దీని ఇంపార్టెన్స్ చెప్పాలంటే ఇంకో 2 పాయింట్లతో చెప్పచ్చండి. ఒకటి ఏంటంటే, మనం బాడీలో కనుక మన ఉన్న కణాలను కనుక లెక్క కనుక మొదలు పెడితే మన బాడీలో మనం హ్యూమన్గా ఇచ్చే కణాలు ఓన్లీ 10% ఉంటాయండి. మిగతా 90% మైక్రోబ్స్, ప్రైమరీగా బ్యాక్టీరియా ఉంటుంది. మనకు సంబంధం లేనివి, మనకి సంబంధం అంటే హ్యూమన్ కానివి. ఓకే. సంబంధం లేనివి ఎందుకు కాదు అని నేను ఒప్పుకోనంటే, మన కనుక ఆ మైక్రోబ్ లేకపోతే మనం ఒక గంట కూడా బతకలేమండి. మన పూర్తిగా ప్రతి మీకు ఏమి ఇష్టము, ఎంత స్ట్రెస్ ఉంది, ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, ఏమి ఇష్టపడుతున్నారు, ఏం డిస్లైక్ చేస్తున్నారు, ఎంత అగ్రెసివ్గా ఉన్నారు, ఇవన్నీ కూడా మన బాడీలో 90% వరకు ఉన్న మైక్రోబ్స్ కంట్రోల్లో ఉంటామండి. మనం ఆ మైక్రోబ్స్ ఏవి ఉండాలి అనేది మన కంట్రోల్లో ఉంటుందండి. దానికంటే ముందండి అసలు మైక్రోబ్స్ మనకి ఎలా వస్తాయి, తర్వాత కంట్రోల్ గురించి మాట్లాడుకుంటే ప్రాబులీ కొంచెం బెటర్గా ఉంటుంది. సో నేనేం చెప్తున్నానంటే, మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం స్టెరైల్గా ఉంటాం. స్టెరైల్గా అంటే మన దగ్గర ఏం మైక్రోబ్స్ ఉండవండి. ఓకే. సో మనం సహజ పుట్టుక అంటే త్రూ వెజినల్ బర్త్ జరిగినప్పుడు మదర్కి ఉన్న వెజైనల్ ఉన్న బ్యాక్టీరియా ఫస్ట్ మనకు కోట్ అవుతుందండి. అక్కడి నుంచి మనకి బ్యాక్టీరియా మనకి స్టార్ట్ అవుతుంది బాడీలో. ఆ తర్వాత బ్రెస్ట్ మిల్క్, మనకి బ్రెస్ట్ మిల్క్ ఇంతకుముందు స్టెరైల్ అనుకునేవాళ్ళు కాదు, బ్రెస్ట్ మిల్క్లో కూడా మైక్రోబ్స్ ఉంటాయండి. ఓకే. ఈ రెండింటి కారణాల ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక కంపారిటివ్గా చూసుకుంటే చూడండి, సి సెక్షన్లో పుట్టిన పిల్లలకి రిలేటివ్గా ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి, న్యాచురల్ బర్త్ జరిగిన పిల్లలకి తక్కువ వస్తాయి. కారణం ఇదే ఏంటి, న్యాచురల్గా జరిగిన పిల్లల్లో, బర్త్ జరిగిన పిల్లల్లో ప్రాపర్గా మైక్రోబ్స్ కోట్ అవుతాయి. మైక్రోబ్స్ అనేవి మనకి వస్తాయి. సి సెక్షన్ జరిగిన దాంట్లో అన్ఫార్చునేట్లీ అవి మిస్ అవుతాయి. సో అక్కడి నుంచి కనుక ఒక్కసారి తల్లి నుంచి మనకు మైక్రోబ్స్ వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నకి కంట్రోల్ వస్తుంది. ఏది మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు అన్నది. ఇక తల్లి తర్వాత వచ్చిన తర్వాత నుంచి మైక్రోబ్స్ అన్నవి మనం తినే ఆహారము, మనం నివసించే ఎన్వైర్న్మెంట్ బేస్డ్లో షేప్ అవుతాయి. సార్ ఒక్కసారి కంటిన్యూ అయ్యే మధ్యలో అసలు ఈ మైక్రోబ్స్ అంటే ఏంటో కొద్దిగా విశదీకరిస్తారా? మైక్రోబ్స్ అంటే సూక్ష్మ కణాలండి. అంటే సింగిల్ సెల్, ఒక సెల్తో జీవించేవి. జనరల్గా మన కాంటెక్స్లో వచ్చేసి మోస్ట్లీ బ్యాక్టీరియా. రెండోది, ఇక్కడ మీరు బ్యాక్టీరియా అంటే మనకి చాలా మందికి 99.9%కి బ్యాక్టీరియా అంటే హార్మ్ఫుల్ అనుకుంటాం యూజువల్ కదండి. కానీ యాక్చువల్గా 99.9% బ్యాక్టీరియా మనకి అవసరము, మంచిది, రిక్వైర్డ్. ఓకే. ఓన్లీ స్మాల్ పోర్షన్ ఆఫ్ మైక్రోబ్స్ ఆర్ హార్మ్ఫుల్ ఫర్ అస్. ఓకే. మెజారిటీ ఆఫ్ ద మైక్రోబ్స్ ఆర్ గుడ్. నాట్ ఓన్లీ గుడ్, అవర్ బాడీ నీడ్స్ ఫర్ సర్వైవల్. ఓకే. సతీష్ గారు, ఇందాక నేను అడిగిన ప్రశ్న మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నానండి. ఇప్పుడు మైక్రోబ్స్ని ఏ మైక్రోబ్స్ మన బాడీలో ఉండాలి అనే కంట్రోల్ మనకి హ్యూమన్స్కి అవకాశం ఉంటుందా అండి? అది ఉంటుంది. అసలు ఎన్ని రకాల మైక్రోబ్స్ ఉంటాయో ఆ వివరణ ఏమన్నా ఉంటుందా? ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ గురించి, కంట్రోల్ మన చేతిలో ఉంటుంది,
కానీ బిగినింగ్ మన చేతిలో ఉండదు. బిగినింగ్ అన్నది మన పేరెంట్స్ ద్వారా, మన తల్లి ద్వారా బేసిక్గా వస్తుంది. ఆ తర్వాత మనం తినే ఆహారము, నివసించే వాతావరణం మీద కంట్రోల్ వస్తుంది. రెండోది, మీరు అడిగిన ప్రశ్నకి ఎన్ని రకాలు ఉంటాయి అని అంటే, మన పొట్టలో సుమారుగా 2000 జాతులు పైగా బ్యాక్టీరియా ఉంటాయండి. 1-2 రకాలు కాదు, 2000 రకాల జాతులు బ్యాక్టీరియాలు ఉంటాయి. ఎక్స్ట్రీమ్లీ కాంప్లెక్స్. అది దాంతోపాటు డైవర్సిటీ, అదే డెన్సిటీ అంటే 90% బాడీ రెడీ మన బ్యాక్టీరియా ఉంటుంది. 2000 రకాలు ఉంటాయి. ఈ 2 కాంబినేషన్ వల్ల ఈ గట్ ఫ్లోరా అనేది ఒక యూనిక్ సిగ్నేచర్గా ఏర్పడుతుంది. అంటే మనకి థంబ్ ప్రింట్ ఎలాగ ప్రతి వాళ్ళకి యూనిక్గా ఉంటుందో, గట్ సిగ్నేచర్ కూడా ఏ 2 ఇండివిజువల్కి మ్యాచ్ అవుతుంది. ఇంతమంది ఇన్ని కోట్ల మందిలో ఏ ఇద్దరిది మ్యాచ్ అవుతుంది. ఎందుకు? అక్కడ అంత డెన్సిటీ, అంటే సంఖ్యాపరంగా, అలాగే రకాల పరంగా, అంటే జాతుల పరంగా 2000 రకాల జాతులు బ్యాక్టీరియాలు, మైక్రోబ్స్ ఉంటాయి. సో ఆ యూనిక్ కాంబినేషన్ వల్ల మనం ఎక్స్పోజ్ అయ్యే ఫుడ్, మన వాతావరణము, మన స్ట్రెస్ లెవెల్స్, మన హ్యాబిట్స్ ఇవన్నీ షేప్ అవుట్ చేస్తాయి. షేప్ చేసి ఒక యూనిక్ సిగ్నేచర్ వస్తుంది. ఇక్కడ నుంచి మన కనెక్షన్ ఏంటంటే, హెల్త్కి వెళ్తే యూనిక్ సిగ్నేచర్ మెయింటైన్ అంతసేపు మనకి ఏ రకమైన అనారోగ్యం రాదండి. మీరు గమనించుంటారు మీ స్నేహితుల్లో కానీ కొంతమందిలో మనకు చూస్తే వాళ్ళకి చాలా చెడ్డ అలవాట్లు ఉన్నట్టు కనిపిస్తాయి, కానీ వాళ్ళ ఆరోగ్యం ఎప్పుడు ఆగం కాదు. అవునండి. కొంతమంది ఉంటారు ఎప్పుడు మంచి ఆహారం తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం చేస్తున్నట్టు ఉంటారు, కానీ వాళ్ళలో కొంతమంది ఎప్పుడు అనారోగ్యం పాలవుతూ ఉంటారు. ఈ రెండింటికి కనెక్టింగ్ పాయింట్ మైక్రోబ్స్ అండి. వాడు చిరుదిళ్ళు తిని ఏం చేసినా ఏదో రకంగా గట్ ఫ్లోరాని మేనేజ్ చేయగలుగుతాడు, డ్యామేజ్ కాకుండా కాపాడగలుగుకుంటున్నాడు. ఎంత హెల్దీ చేసినా సమ్హౌ ఈజ్ ఏబుల్ టు సమ్హౌ తను ఆ గట్ ఫ్లోరా హెల్త్ని మెయింటైన్ చేయలేకపోతున్నాడు. సో ఇక్కడ ఒక సన్న లైన్ ఒకటి నాకు కనిపించిందండి. అంటే వాళ్ళకున్న హ్యాబిట్స్ లైక్ ధూమపానం, మద్యపానం చేయటం వల్ల కానీ, రాంగ్ ఆహారం తీసుకోవటం వల్ల కానీ వాళ్ళకు వచ్చే అనారోగ్యాలు కేవలం వాళ్ళ గట్ బ్యాక్టీరియాలో ఉన్న దాన్ని బేస్ చేసుకుని వస్తుందంటారు మీరు? దాన్ని ఇంకొకలాగా ఎలా చెప్పాలంటేనండి, ఒక్క నిమిషం నేను క్వశ్చన్ల మధ్యలో ఆపుతున్నాను. ఇప్పుడు వాళ్ళు ఏ రకమైన ఆహారం తీసుకున్నా, ఏం చేసినా అది గట్లో బ్యాక్టీరియాని డ్యామేజ్ చేయనంత వరకు ఏ రకమైన డిసీజ్ మేనిఫెస్ట్ అవ్వదు. అర్థమైందండి. ఇప్పుడు చెప్పండి మీరేదో. అలాగా సార్. ఇప్పుడు కొంతమంది నేను చూస్తుంటాను చాలా మందిని, చిన్నప్పటి నుంచి వాళ్ళు ఆల్మోస్ట్ చనిపోయేంత వరకు లిక్కర్ తీసుకోవటము, సిగరెట్స్ తాగటం చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావండి చనిపోయేంత వరకు కూడా. కానీ కొంతమంది ఎప్పుడో ఒకసారి తాగినా సరే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన వాళ్ళు, సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మందిని చూశానండి. దానికి నేను ఈ మైక్రోబ్స్కి ఏమైనా సంబంధం ఉంటుందండి? సంబంధం ఉందండి. దీన్ని యాక్చువల్గా 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి, డైలీ లిక్కర్ తాగే వాళ్ళకి సమస్య రాదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు గమనించారో లేదో, మీరు హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ చేసేటప్పుడు మీకు చర్మం మీద ఆల్కహాల్ పెట్టి క్లీన్ చేస్తారు. ఎందుకు చేస్తారండి అంటే, చర్మం మీద కూడా మైక్రోబ్స్ ఉంటాయి, బ్యాక్టీరియా ఉంటాయి. అది మనం స్కిన్ పంక్చర్ చేసి లోపల ఇంజెక్ట్ చేసే పద్ధతిలో బయట బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి అనారోగ్యం రాకుండా కోసం ఆల్కహాల్తో క్లీన్ చేస్తారండి. అదే ఆల్కహాల్ మనం తాగినా కూడా పొట్టలో ఉన్న బ్యాక్టీరియా చనిపోతుంది. ఓకే, వాళ్ళు రెగ్యులర్ గా తాగి దాన్ని చంపేసుకుంటా ఉంటే అంటే వాళ్ళకి రికవరీ టైం ఎవరు, రిపేర్ టైం ఎవరు? రెండోది ఏంటంటే, ఇంకొకటి గుడ్ బ్యాక్టీరియాకి పాయింట్ ఏంటంటే, ఒకవేళ గుడ్ బ్యాక్టీరియా పోతే బ్యాడ్ బ్యాక్టీరియా పెరగాలి. ఈ రెగ్యులర్ గా ఆహారం తీసుకోవడం వల్ల, ఎప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వాళ్ళకి బ్యాడ్ బ్యాక్టీరియా కూడా పెరగదు. ఆ రకంగా వాళ్ళు హెల్దీగా ఉన్నట్టు అనిపిస్తుంది అంతే. ఓకే, సస్టైన్ అవ్వగలరు. వాళ్ళు కనుక అది ఆపేస్తే దెన్ దే సీ లాట్ ఆఫ్ ఇష్యూస్. దీంట్లో రెండోది ఏంటంటే, వాళ్ళు ఎంత ఆల్కహాల్ తీసుకున్నా, ఏం చేసినా వాళ్ళ గట్ని సపోర్ట్ చేసే ఫుడ్ను, హ్యాబిట్ను వాళ్ళు ఇంకోటి మేనేజ్ చేస్తే ప్యారలల్గా ఆల్కహాల్ వచ్చే ఎఫెక్ట్ కనపడకపోవచ్చు. ఓకే, ఇవి 2 అంటే గట్ ఫ్లోరాలో దాన్ని పూర్తిగా డ్యామేజ్ చేయటం వల్ల, కాన్స్టెంట్గా ఆల్కహాల్ తాగడం వల్ల ఏం ప్రాబ్లం తెలియకుండా ఉండటం ఒకటి, ఆర్ వాళ్ళు రెగ్యులర్ ఆల్కహాల్ తీసుకున్నా ఏదో రకంగా వాళ్ళు గట్ ఫ్లోరాని మేనేజ్ చేసుకోగలుగుతుంటే, ఆహారం ద్వారా, హ్యాబిట్ ద్వారా ఏదో అయి ఉండొచ్చు, హెల్దీగా ఉండొచ్చు. ఇవి 2 కారణాలు అండి. ఓకే, మరొక ప్రశ్న అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి తన గట్లో ఉన్న మైక్రోబ్స్ వల్ల కొన్ని రకాల ఇల్ హెల్త్ రావాలని రాసి పెట్టిందని, రాత అంటారు బహుశా అదేనేమో, రాసి పెట్టింది అనుకున్నాము. అతను లైఫ్ స్టైల్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటము, మంచి ఆహారం తీసుకోవటము, ముందు జాగ్రత్త చర్యగా ప్రివెంటివ్ మెడికేషన్ తీసుకోవటం ఉండటం వల్ల ఈ ఇల్ హెల్త్ రాకుండా ఆగటానికి ఏమన్నా అవకాశం ఉంటుందండి? ఉంటుందండి, కానీ ప్రివెంటివ్ మెడికేషన్ అన్నది నేను పర్సనల్గా బిలీవ్ చేయను. ఓకే, కాకపోతే నా ఉద్దేశం వాళ్ళ బాడీలో వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ బి కాంప్లెక్స్, B12 కానీ, విటమిన్ డి కానీ. మీ పాయింట్ నాకు అర్థమైందండి. నేను అంటుంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం
పౌష్టికాహారం అంటే మనకి ఎప్పుడు వినే మాట పౌష్టికాహారం అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ రెగ్యులర్గా తీసుకుంటే మీకు బి కాంప్లెక్స్ అవసరం ఉండదు. ఓకే. రైట్. అలాగే మీరు రకరకాల కూరగాయలు అన్ని రకాల కూరగాయలు ర్యాండమ్గా తీసుకుంటూ ఉంటే జనరల్గా అవసరం పడదండి. కానీ మన మన పూర్వీకులు తెలిసి చేశారో తెలియక చేశారో నేను అనుకుంటే పక్కాగా తెలిసే చేశారు అనుకుంటుంది. ఏంటంటే మన బాడీలో మైక్రోబ్స్ ఉంటాయి, వాటిని సమృద్ధిగా ఉంచుకుంటేనే మన ఆరోగ్యంగా ఉంటాం అనే విషయం తెలుసుకొని వాళ్ళు మన ఫుడ్స్ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా దానికి సపోర్టింగ్ ఫుడ్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ పెరుగు. ఓకే. పెరుగులో బ్యాక్టీరియా ఉంటుంది. రైట్. అలాగే మనకి ఇడ్లీ దోశ ఏది న్యాచురల్గా మనం చింతపండు నిమ్మకాయ వేయకుండా సహజంగా పులిచే అన్నిట్లో కూడా బ్యాక్టీరియా ఉంటుంది. అవన్నీ మన ఆరోగ్యానికి ఉపయోగపడతాయి డైరెక్ట్గా. సో మనం ప్రాపర్ ఫుడ్ అంటే ఇప్పుడు ఇందా మీరు అన్నారు ప్రాపర్ ఫుడ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ జ్యూస్ ఉందండి. రైట్. ఈ రెండిట్లో ప్రాపర్ ఫుడ్ ఏది అనుకుంటున్నారు మీరు? ఈజీగా తాగడం కోసం జ్యూసే అనుకుంటాం కదండి. కదా. కానీ యాపిల్ జ్యూస్ వల్ల లాభాలు ఆల్మోస్ట్ ఏముండవు. యాపిల్ వల్ల చాలా లాభాలు ఉంటాయి. ఎలాగంటే మనం సహజంగా ప్రకృతిలో జరిగే ఫుడ్ అంతా కూడా ఒక కాంబినేషన్తో వస్తుందండి. దానికి అంటే కాంప్లెక్స్ ఫుడ్ అంటారు. అంటే అన్ని రకాలు బాడీకి అవసరమైన రకరకాల కాంపోనెంట్స్ యాపిల్లో ఉంటాయి. మీరు దాన్ని స్క్వీజ్ చేసి లిక్విడ్ చేస్తే జ్యూస్ తీస్తే మొదట పల్ప్ పోద్ది. ఓకే. రైట్. పల్ప్ అన్నది ఏదో ఫైబర్ అయితే ఉంది చూసారా, పల్ప్ ఫైబర్ అంటాము. ఇది పొట్టలో బ్యాక్టీరియా ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడే మొట్టమొదటి పదార్థం. ఓకే. ఓకే. రెండోది అలాగే మనకి మిగతా కాంపోనెంట్స్ కార్బోహైడ్రేట్స్ మిగతా అన్ని పక్కన పెట్టేస్తే ఇంకోటి ఏంటంటే మీరు జ్యూస్ తీస్తే 2-3 యాపిల్ జ్యూస్ తీస్తే కానీ మీకు సఫిషియంట్ క్వాంటిటీ రాదు. అవునండి. అదే మీరు ఒక యాపిల్ తింటే మీకు సఫిషియంట్గా సరిపోతుంది. అంటే ఎపటైట్ సాటిస్ఫాక్షన్ అంటారు, తిన్నప్పుడు సంతృప్తిగా ఉండటం. అందుకే నేను తిన్నాను బాగుంది అన్నది. దీంట్లో ఏమవుతుంది, ఒకటేమో మీరు న్యూట్రియంట్స్ సపరేట్ చేసి ఓన్లీ లిక్విడ్ తాగటము, రెండోది క్వాంటిటీ పెంచడం. ఏం చేస్తున్నారంటే న్యూట్రియంట్ వాల్యూ తగ్గుతుంది, కెలరిక్ వాల్యూ పెరుగుతుంది. ఓకే. ఈ రెండింటి వల్ల మీకు ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. ఏది ఇంబ్యాలెన్స్ ఎక్కడైనా గట్ ఫ్లోరాలో. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మీకు ఇప్పుడు మనం తినే ఫుడ్లో ఉంది చూసారా, దీంట్లో ప్రధాన పర్సన్ కూడా మన బాడీ ఏమి యాక్చువల్గా అంటే ఈవెన్ మన బాడీకి వచ్చిన ప్రధానంగా బ్యాక్టీరియల్ డైజెస్ట్ చేసుకుంటాయి. బ్యాక్టీరియా మన పొట్టలో 2000 రకాల జాతులు ఉన్నాయన్నా 90% ఉన్నాయన్నామండి. వాటి కూడా ఫుడ్ కావాలి కదా. ఆ ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? అది మనం తిన్న ఫుడ్ చేసుకుంటాయి. సో అప్పుడు మనం ఎంత న్యాచురల్ క్లోజ్గా ఫుడ్ తీసుకుంటే అంత చక్కగా బ్యాక్టీరియా గ్రో అవుతుంది పొట్టలో. ఆ బ్యాక్టీరియా ఎంత బాగా గ్రో అయితే దాని నుంచి వచ్చే బై ప్రొడక్ట్స్, ఇప్పుడు అవి ఫుడ్ తీసుకొని అవి రిలీజ్ చేసే బై ప్రొడక్ట్స్ ఏమున్నాయో అవి మనకి హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే. ఈ గట్ ఫ్లోరా అనేది బ్యాక్టీరియా లెవెల్లోనూ దాని నుంచి బై ప్రొడక్ట్స్ వల్ల ఇట్లా మల్టీ డైమెన్షన్ అంటే వేరియస్ ఆస్పెక్ట్స్లో ఇది మనకి హెల్త్ మెయింటైన్ చేస్తుంది. సో మంచి ఫుడ్ తీసుకోవడం అనేది మంచిదే, కానీ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ అంటే మంచి ఫుడ్ అంటే ఏంటి. ఓకే. నా ఉద్దేశంలో మంచి ఫుడ్ అంటే ప్రకృతికి దగ్గరగా ఉండేవి. ఇంకొకలాగా చెప్పాలంటే ఎక్స్క్యూజ్ మీ, మీరు ఒక ఆహారం తీసుకుంటున్నారండి, అది దేని నుంచి చేశారో మీకు అర్థం కాకపోతే అది హెవీలీ ప్రాసెస్డ్. అలా ప్రాసెస్ చేయకుండా తీసుకుంటే బెటర్. ఎంత ప్రాసెస్ చేస్తే అంత న్యూట్రిటివ్ వాల్యూ తగ్గుతుంది, అంత కెలరిఫిక్ వాల్యూ పెరుగుతుంది, ఆ రకంగా ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. సో అవకాశం అంత సహజ సిద్ధంగా ఉన్న ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. సార్, అసలు ఈ ఇల్ హెల్త్ అనేది ఒక మనిషికి ఎందుకు ఫామ్ అవుతుంది అంటే దానికి మన గట్లో ఉండే బ్యాక్టీరియానికి ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ స్ట్రోక్ రావటం కానీ, కిడ్నీ ప్రాబ్లం రావడం కానీ, క్యాన్సర్ కణాలు వృద్ధి చెందడం కానీ, బ్రెయిన్ స్ట్రోక్ రావడం కానీ, బీపీ, షుగరు ఇలాంటివన్నిటికీ ఈ గట్స్కి సంబంధం ఉంటుందా? డైరెక్ట్ 100% సంబంధం ఉంటుందండి. దీన్ని అగైన్ ఇందాక నేను చెప్పినట్టుగా అంటే ఇల్లు కన్స్ట్రక్షన్ ఎనాలజీతో కంపేర్ చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇల్లు కట్టడానికి ఇటుక, సిమెంట్, సున్నం, కలర్స్ ఇవన్నీ కావాలని చెప్పుకున్నాం, కట్టేశారండి. కట్టేసిన తర్వాత మీకు ఎప్పుడన్నా గోడ మీద ప్రాబ్లం వస్తే మెయింటెనెన్స్ కోసం మళ్ళీ దాన్ని అక్కడ క్లీన్ చేసి మళ్ళీ రీపెయింట్ చేయటం, లేకపోతే బ్రిక్స్ అవసరం బ్రిక్ పెట్టడం చేయాలి కదా. అలాగే మన బాడీ కూడా మనం పెద్దగా శ్రమ పడకుండా, అసలు ఏం శ్రమ పడకుండా ఖాళీగా తింటా ఏసీ రూమ్లో కూర్చున్నా కానీ బాడీలో కణాలు ప్రతిరోజు డ్యామేజ్ అవుతూ ఉంటాయండి. ఎందుకంటే మనం ఆక్సిజన్ శ్వాస తీసుకున్నప్పుడు దాంట్లో ఒక కెమికల్ రియాక్షన్ జరిగి ఫ్రీ రాడికల్స్ అని ఫామ్ అవుతాయి. ఆ ఫ్రీ రాడికల్స్ అన్నవి బాడీని హార్మ్ చేస్తూ ఉంటాయి. అందుకే మనం యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ తీసుకోవాలి. సో మనం ఏం పని చేయకుండా శుభ్రంగా తింటూ కూర్చున్న ఏసీ రూమ్ లో బాడీ కాన్స్టెంట్ గా డ్యామేజ్ అవుతుంది. అలాగే మీకు అందరికీ తెలిసింది రెడ్ బ్లడ్ సెల్స్, అదే 180 days కి అవి రీప్లేస్ అవుతూ ఉండాలి. అంటే ప్రతిరోజు రెడ్ బ్లడ్ సెల్ మ్యానుఫ్యాక్చర్ అవుతూ ఉండాలి. అంటే అర్థం ఏంటి, ఇందాక గోడ ఎనాలజీలో మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు రిపేర్ చేయాలి కదా, దానికి మెటీరియల్ కావాలి. అలాగే మన బాడీలో డైలీ న్యాచురల్గా జరిగే డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. దాన్ని రిపేర్ చేయడం కోసం మనకి మెటీరియల్ కావాలి. ఈ మెటీరియల్ ఏంటి, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, లిపిడ్ ప్రైమరీగా, రైట్. ఇవి మనకి ఫుడ్ నుంచి రావాలి.
ఇవి ఫుడ్లో నుంచి మన బాడీ కొంత డైజెస్ట్ చేసుకుంటే దాన్ని బయో అవైలబుల్ చేసి మనకి సెల్ ఇంటిగ్రేట్ చేయడానికి అవసరమైన మొత్తం మెకానిజం ఈ మధ్యలో ఉండే గట్లో ఉండే బ్యాక్టీరియా మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో ఈ ఎనీ రీజన్ ఈ మధ్యలో ఉన్న ఈ గట్ ఫ్లోరా అన్నది ఏ రకమైన చిన్న ఇంబ్యాలెన్స్ జరిగినా మీకు మెటీరియల్ సప్లై అంటే మీకు ఫుడ్లో నుంచి వచ్చే కార్బ్, ప్రోటీన్, లిపిడ్ వాటిలోంచి ఏదో సప్లైలో ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు మీ సెల్ రిపేర్ జరిగేటప్పుడు ప్రాపర్గా రిపేర్ జరగకుండా టెంపరీ ఫిక్స్ అవుతుంది. ఆ టెంపరీ ఫిక్స్ ఓవరాల్గా గ్రాడ్యువల్ లిమిట్ గమనించండి. హెల్త్ ప్రాబ్లం ఎప్పుడు టక్కన ఒక రోజులో రాదు, గ్రాడ్యువల్గా వస్తుంది. గ్రాడ్యువల్గా ఏంటంటే ఇలా గ్రాడ్యువల్గా మీ బాడీలో డెఫిషియన్సీ మైక్రోబ్స్ ఇంబ్యాలెన్స్ అవడం వల్ల ఫుడ్లోని న్యూట్రియంట్స్ మన బాడీకి అందకుండా గ్రాడ్యువల్గా రిపేర్ అనేది డ్యామేజ్ అంటే ఎఫిషియెంట్గా జరగక ఎట్ సర్టన్ పాయింట్ అది బ్రేక్ అయిపోతుంది. అది బ్రేక్ అయినప్పుడు మనకి హెల్త్ ఇష్యూగా బయటపడుతుంది. ఓకే, సో ఆ రకంగా గట్ ఫ్లోరా అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు వచ్చే ప్రతి రోగానికి లిటరల్గా ఎన్సిడీలు అంటారు, అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్. అంటే దోమగుట్టి వచ్చి రావడం వలన లేదంటే ఎక్సెసివ్గా కలుషితమైన ఆహారం తినడం వచ్చే వాటి కాకుండా సహజ సిద్ధంగా బాడీలో వచ్చేవి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎసిడిటీ అనుకోండి, లేదంటే హైపర్ టెన్షన్ బీపీ అనుకోండి, హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, ఆర్ క్యాన్సర్, ఆర్ సైకలాజికల్ ఇష్యూస్, ఆర్ రీప్రొడక్టివ్ హెల్త్ ఇష్యూస్ ఏమి రావాలి వీటన్నిటిని వాటిలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు. ఇవి ఏవి రావాలన్నా ఏదో రకంగా గట్లో ఉండే బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ అయితే మాత్రమే వస్తాయి. ఓకే, అది ఇంబ్యాలెన్స్ కానంతసేపు మీకు ఏ రకమైన రోగము మేనిఫెస్ట్ అవ్వదు. సో గట్లో బ్యాక్టీరియా హెల్దీగా మెయింటైన్ అవ్వగలిగితే మాత్రం ఆ వ్యక్తి సుఖశాంతులతో జీవిస్తాడు లిటరల్గా. అంటే ఒకటైనా హెల్త్ ఇష్యూస్ రావు. రెండోది ఏంటంటే మన హ్యాపీనెస్ అన్నది సాడ్ అనేది హార్మోన్ సిగ్నల్ అండి, అంటే హార్మోన్స్, ప్లెజర్ హార్మోన్స్, సాడ్ ఆ హార్మోన్స్ కూడా డైరెక్ట్ వాటి సింథసిస్, మెటబాలిజము, రెగ్యులేషన్ అన్నీ కూడా ఈ మైక్రోబ్ కంట్రోల్లోనే ఉంటాయి. సో ఇవన్నీ తెలిస్తే కనుక మనిషి ఇహపరమైన సౌఖ్యాల కోసం పోగు చేసిన డబ్బుల మీద దృష్టి తీసేసి గట్లో ఉండే బ్యాక్టీరియా మీద దృష్టి పెంచి వాటిని పెంచుకోవడం మీద దృష్టి సారిస్తారండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ పబ్లిక్లో లేకపోవడం కూడా ఒక రీజన్ అండి. మీరు అనేది ఇక్కడ సంపాదించుకొని మీరు ఎంజాయ్ చేయాలన్నా మీ బాడీ ఏబుల్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి. అవునండి, దానికోసమైనా మీరు మైక్రోబ్స్ గురించి తెలుసుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి, డ్యామేజ్ జరిగినప్పుడు రిపేర్ చేసుకోవాలి. అవి హెల్దీగా ఉండటం కోసం మీరు ఏదైనా మార్గాలు సూచిస్తారా సతీష్ గారు? ప్రధానంగా మీరు తీసుకునే ఆహారం అండి. ఓకే ఓకే, సాధ్యమైనంతగా న్యాచురల్. ఇప్పుడు నేను ఇంకొకటి తమ్ రూల్ ఏం చెప్తానంటే, నా దగ్గరికి వచ్చి చాలా మందికి మన గ్రాండ్ పేరెంట్స్ ఏవైతే మనకి తినిపించారో అవన్నీ తినండి. ఓకే, అది మన ప్రధాన ఆహారం. ఓకే, సాధ్యమైనంతగా ప్యాక్డ్, మనకి షెల్ఫ్లో దొరికే ప్యాక్డ్ ఫుడ్ని సాధ్యమైనంతగా అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక ఈ డ్రింక్స్ అంటే నాట్ ఆల్కహాల్ ఎలాగో మంచిది కాదు అనుకోండి, బట్ మామూలుగా మిగతా సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఏమన్నా కానీ అవి సాధ్యమైనంతగా దూరం పెట్టండి. ఓకే, ఇది ఆహార పరంగా. ఆరోగ్యపరంగా ఏంటంటే, ఎక్సర్సైజ్ పరంగా ఏంటంటే, కష్టపడి ఏదో చేయట్లేదండి, జస్ట్ హాఫ్ అన్ అవర్ నార్మల్ వాక్ చేసినా చాలు. ఓకే, ఈ వాక్ అనేది కూడా గట్లో బ్యాక్టీరియా స్టిమ్యులేట్ చేస్తుంది హెల్దీ సైడ్కి రావడానికి. ఓకే, ఇంకొక డైమెన్షన్లో వచ్చేసి అన్నెసెసరీగా యాంటీబయాటిక్స్ కానీ మందులు కానీ వాడకండి. ఓకే, అంటే డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేయనంత వరకు మీరు ఏదో ప్రాబ్లం వచ్చిందని మెడికల్ స్టోర్కి వెళ్ళి యాంటీబయాటిక్స్ మెడిసిన్స్ వాడటం అనేది అంత సజెస్టబుల్ కాదు. ఎందుకంటే మేము గమనించింది అంటే, అట్లీస్ట్ ఇండియాలో గట్ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ అవడంలో ప్రధానమైన రోల్ ప్లే చేస్తుంది యాంటీబయాటిక్స్. ఎందుకంటే మనం అన్ఫార్చునేట్లీ ప్రతి చిన్నదానికి పెద్దదానికి యాంటీబయాటిక్స్ వేస్తున్నాము. యాంటీబయాటిక్ అని కూడా అర్థం చేసుకోండి, అది ఓవర్ ద టేబుల్ మెడికేషన్ ఎక్కువ ఉంటుందండి. డాక్టర్ దగ్గరికి వెళ్తాను అని చెప్పి మెడికల్ షాప్ దగ్గర అన్ఫార్చునేట్లీ కొంత లిమిటెడ్ చిన్న సంఖ్యలో డాక్టర్లు కూడా అన్నెసెసరీ ఇస్తున్నారండి, పేషెంట్స్ కూడా చేస్తున్నారు. రెండోది మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి, యాంటీబయాటిక్ అని అందరూ తెలుసుకొని దాని అర్థం ఏంటో తెలుసుకోండి. యాంటీ అంటే ఎగనెస్ట్, బయాటిక్ అంటే లైఫ్కి ఎగనెస్ట్ ఉండేది యాంటీబయాటిక్. అది హార్మ్ఫుల్, దాన్ని చంపితే మనం హెల్దీగా ఉంటాం. కానీ యాంటీబయాటిక్స్ కి మన హార్మ్ చేసే బ్యాక్టీరియానా మంచి బ్యాక్టీరియా డిస్క్రిమినేషన్ ఏమి ఉండదండి, అది అన్నిటినీ చంపేస్తుంది. వాటి హృదయం ఉండదు కదండి, హృదయం వాటికి ఆలోచన ఉండదు. వాటిని తయారు చేసిన డిఫరెంట్ కొన్ని యాంటీబయాటిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కణం 2 కణాలుగా డివైడ్ అయ్యే స్టేజ్లో టార్గెట్ చేస్తాయి. అలా చేసినప్పుడు ఏ సెల్ డివైడ్ అయితే దానికి టార్గెట్ అవుతుంది, చనిపోతుంది. అందుకోసం ఏంటంటే అన్నెసెసరీగా యాంటీబయాటిక్స్ వాడకండి, దాంతో చాలా వరకు బాగుపడిపోతారు. దాంతోపాటుగా ఫుడ్ సాధ్యమైనంతగా మనం ఇంట్లో దాదాపుగా అందరూ మంచిగానే చేస్తారు, ఇంట్లో తినడం
ప్రాసెస్డ్ ఫుడ్ని అవాయిడ్ చేయటము, ఆల్కహాల్ స్మోకింగ్కి సాధ్యమైనంతగా దూరంగా ఉండటం, ఇలా చేస్తే హెల్దీగా ఉంటారు. ఇది కొంచెం చెప్పేటప్పుడు ఏదో చాలా కష్టపడి చేయాల్సిన పనిలాగా అనిపిస్తున్నట్టు, కానీ బట్ యాక్చువల్లీ చాలా ఈజీ. నేను ఫుడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి నాకు చాలా ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్ అండి, నేను ఈ ఫుడ్ తింటున్నానండి, మీరు సజెస్ట్ చేయండి, మొత్తం ఫుడ్ మార్చేస్తాను, మీరు చెప్పినట్టు చేస్తాను అంటే బాగా ప్రాబ్లం ఎక్కున్నప్పుడు తట్టుకోలేక చెప్పే పాయింట్ అనమాట. నేను సజెస్ట్ చేసేది ఒకటే, మీరు ఏదైతే ఫుడ్ తీసుకున్నారో అది పూర్తిగా మార్చడానికి ప్రయత్నం చేస్తే మీరు దాని కష్టం మీద నెల 2 నెలల్లో 3 నెలల్లో మీ ప్రాబ్లమ్ బట్టి మీరు మేనేజ్ చేయగలుగుతారు. ఆ తర్వాత యూ నాట్ గోయింగ్ టు సస్టైన్ ఇట్, మళ్ళీ మీరు నార్మల్ పద్ధతిలోకి వస్తారు. సో నా సజెషన్ ఏంటి, అలా చేయకండి. మీరు ఇప్పుడు ఏదైతే ఫుడ్ తీసుకున్నారో దాంట్లోనే గ్రాడ్యువల్ గా చేంజ్ చేయండి. ఓకే, గ్రాడ్యువల్ చేంజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10% మార్చండి మీరు తినే విధానాలు. ఆ 10% మార్చడం అనేది మీ ఒక డిజైర్, అంటే మీకు నాకు ఇది తినాలి అన్న దాని మీద ఎఫెక్ట్ పడకుండా గ్రాడ్యువల్ గా అడాప్ట్ అవుతారు. ఇది మీకు లాంగ్ రన్ అంటే టైం పడుతుంది చేయడానికి, బట్ మీకు లాంగ్ రన్ బెనిఫిట్స్ ఇస్తుంది. మీరు డ్రాస్టిక్ ఒకసారి నేను మార్చేయాలి, జనరల్ ఇది ఎక్కువగా కొంచెం లావు ఉన్న వాళ్ళు ఎక్కువగా గమనిస్తూ ఉంటాము, వాళ్ళు అసలు వర్క్ అవదు. మీరు ఎందుకు చాలా మంది మీకు మీరు ఆలోచించుకోండి, మీరు లావుగా ఉండి నేను మంచి ఫుడ్ అంటే హెల్దీ ఫుడ్ తీసుకొని తగ్గుదాం అనుకున్న వాళ్ళందరూ హెల్దీ ఫుడ్ తీసుకున్నప్పుడు గ్రాడ్యువల్గా తగ్గుతారు. బట్ వాళ్ళు ఇమ్మీడియట్ గా అది ఫాల్ బ్యాక్, అంటే అక్కడ చేయలేక నార్మల్ ఫుడ్కి వచ్చినప్పుడు ఎంత ముందు వెయిట్ కంటే ఇంకెక్కువ వెళ్తారు. సార్ ఇక్కడ నాకు చిన్న క్వశ్చన్ అండి మధ్యలో, చెప్పండి సార్. హెల్దీ ఫుడ్ తీసుకుంటే వెయిట్ తగ్గడం ఎందుకు ఉంటుందండి? వాళ్ళు ఫుడ్ తగ్గించేసేస్తే కదా సన్నబడేది. రైట్, కానీ ఇక్కడ మీరు అదే గమనించాల్సింది ఏంటంటే, అగైన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎందుకు లావు అవుతాం, రైట్? ఎందుకు మనం ఏంటంటే మనకి ప్రశ్న క్లియర్గా అర్థమైందని ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లావ్ అంటే ఏంటంటే జనరల్ టర్మ్స్ లో ఎక్కువ మందిలో జరిగేది ఏంటంటే ఏదో ఒక ఫుడ్ ఐటమ్ ఎక్కువ తీసుకోవటం లేదా తక్కువ తీసుకోవటం. అంటే ఫుడ్ ఐటమ్ అంటే నా ఉద్దేశం అలా కాదండి, నేను చెప్పేదంటే మాలిక్యులర్ లెవెల్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్, లిపిడ్ దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు చాలా మంది లిపిడ్ అంటే ఫ్యాట్స్, అంటే మన నూనె లేదంటే ఘీ ఇలాంటివి చాలా మంది చేస్తారు, పూర్తిగా ఆపేస్తారు. కానీ మన బాడీకి అవసరం అవి, మన బాడీ సస్టైన్ అవడానికి అవసరం అవి. మీరు పూర్తిగా మానేస్తే ఏమవుతుందంటే బాడీకి ఒక సిగ్నల్ వెళ్తుంది. ఇక్కడ ఇంకొకటి ఆఫ్ ద నోట్ పాయింట్ ఇంకోటి చెప్పాలంటే క్లియర్గా అర్థం అవడం కోసం, మన బాడీ ఒక ప్రధాన పర్పస్ ఏంటంటే సాధ్యమైనంత వరకు ఎక్కువసేపు జీవించడానికి ఉపయోగపడేలా చేయటం. అది అనారోగ్యమైన ఏదైనా బాడీకి సంబంధం ఉండదు. లాంజిడివిటీ అంటే సాధ్యమైనంతగా ఎక్కువసేపు బతకడం కోసం మన బాడీ కృషి చేస్తుంది. సో మన జీవ పరిణామ క్రమంలో జరిగింది ఏంటంటే, మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే 1940s ముందు దాకా కూడా ఎప్పుడు ఏ టైంలో ఫుడ్ వస్తుందో మనకు తెలియదు. మనకు దొరికినప్పుడు తినేవాళ్ళు, దొరికినప్పుడు తినేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏమైంది, రెవల్యూషన్ తర్వాత మనకి ఫ్రిడ్జ్లు వచ్చేసినాయి, ప్రొడక్షన్స్ పెరిగినాయి, అన్ని మనకి ఫ్రిడ్జ్ డోర్ తీస్తే మనకు ఫుడ్ వస్తుంది. సో మన బాడీ ఏంటంటే ఈ ఇండస్ట్రియల్ దానికి ఇంకా అలవాటు పడలేదు. ఇంకే స్టేజ్లో ఉందంటే, మీరు ప్రాపర్గా టైం టు టైం ఫుడ్ తీసుకోకపోయినా, లేదంటే కొంచెం ఫ్యాట్ పూర్తిగా తగ్గించేసి, లేదా ప్రోటీన్ ఎక్కువగా పెంచేసి, లేదా కార్బోహైడ్రేట్ పూర్తిగా తగ్గించేసి ఇలాంటి రకరకాల ఫుడ్ తీసుకుంటే ఆ బాడీకి సిగ్నల్ అవుతుందంటే ఇతను స్టార్వ్ అవుతున్నాడు, ఇతనికి ఫుడ్ దొరకట్లేదు. ఫుడ్ దొరికినప్పుడు ఏం చేస్తుందంటే బాడీ న్యాచురల్ గా మిమ్మల్ని దాని పర్పస్ ఏంటి, సాధ్యమైనంతకాలం ఎక్కువగా బతికించడం. అప్పుడు ఏం చేస్తుంటే వీడికి సరిగ్గా ఫుడ్ దొరకలేదు కాబట్టి ఇప్పుడు ఉన్న దాంట్లో కొంత మనం ఫ్యాట్ గా కన్వర్ట్ చేసి స్టోర్ చేసుకుందాము, మరీ గడ్డికాలం వచ్చినప్పుడు ఈ ఫ్యాట్ ని మనం వాడుకొని బతకచ్చు అన్నది బాడీ పర్పస్. అది ఇప్పుడు మీరు కనుక ఇంప్రాపర్ ఫుడ్ తీసుకుంటే అదేమవుతుంది, బాడీకి సిగ్నల్ అవుతుంది, వీడి స్టార్వేషన్ లో ఉన్నాడు. మీకు నిజంగా స్టార్వేషన్ లేదు, కానీ బాడీ అడాప్టేషన్ అలా ఉంది. ఓకే, అదేమవుతుంది, ఆ ఫాల్ సిగ్నల్ బాడీకి వెళ్ళి వీడు స్టార్వేషన్ అవుతున్నాడు కాబట్టి మనం ఫ్యాట్ పెంచుకుందాం అని ఫ్యాట్ పెంచుకుంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మరి అదే దాన్ని మీరు తగ్గించుకోవాలంటే మీరు ప్రాపర్ ఫుడ్ అంటే ప్రాపర్ క్వాంటిటీలో ప్రోటీన్, ప్రాపర్ క్వాంటిటీలో ఫ్యాట్, ప్రాపర్ క్వాంటిటీలో ఈ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవన్నీ కనుక ఉంటే సహజ సిద్ధంగా మీరు అసలు ఎక్సర్సైజ్ కూడా చేయక్కర్లేదు. సహజ సిద్ధంగా స్లోగా బాడీలో వెయిట్ తగ్గిపోతుంది. ఎందుకు అప్పుడు బాడీకి సిగ్నల్ వీడి స్టార్వేషన్ లో లేడు, వీడికి ప్రాపర్ గా అన్ని అందుతున్నాయి, సో మనం ఫ్యాట్ ఎంచుకోవాల్సిన పని లేదు, రిజర్వ్స్ అంతా కరిగిపోతాయి. ఓకే సతీష్ గారు, ఇప్పుడు మీరు ప్రోబయోటిక్స్ మీరు చేస్తున్నారు కదా, దాని గురించి మీ కంపెనీ పేరేంటి? ఆ ప్రోబయోటిక్స్ తీసుకోవటం వల్ల ఈ ఆహారం తగ్గించేసి దాంతోనే ఏమన్నా పెంచుకోవచ్చా ఈ మైక్రోబ్స్ ని? దీని గురించి నాకు కొంచెం వివరిస్తారా అండి? అలాగేనండి. నేను ఇందాక మొదట్లో చెప్పినట్టుగా ఏంటంటే మా రీసెర్చ్లో భాగంగా మేము ఒక ఫార్ములేషన్ ఐడెంటిఫై చేసామండి, ప్రోబయోటిక్ కాంబినేషన్ జనరల్గా హెల్దీగా ఉంచడానికి. దాన్ని మనం ఇండియాలో ప్రోబయోటిక్స్ అన్న పేరుతో స్టార్ట్ చేసాము. సో అది ఒక పక్కనైతే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఈ ప్రోబయోటిక్స్ ఎలా వెళ్ళిపోతే ఆహారాన్ని పక్కన పెట్టచ్చా అంటే అలా కాదండి. అది
ఫస్ట్ అప్రోచ్ ఏంటంటే, మీరు ఇప్పుడు ప్రాపర్గా ఫుడ్ తీసుకోవట్లేదు అనుకోండి, అంటే ఎక్కువ ప్రాసెస్ ఫుడ్ బయట వేరే వాళ్ళు కుక్ చేస్తుంది, అంటే ఎలా కుక్ చేశారో తెలియని ఫుడ్ తీసుకుంటే వాటిని తగ్గించేసుకొని మీరు సాధ్యమైనంతగా మీరు కుక్ చేసుకోవటం, ఏదో రకంగా మీరు ఆ స్టైల్కి రావాలి. ఫ్రూట్స్ ఎక్కువ స్టార్ట్ చేయడము, పెరుగు మజ్జిగ అలాంటివి తీసుకోకపోతే అవి స్టార్ట్ చేయాలండి. ఫస్ట్ స్టెప్ అది. దాదాపు ఇలా చేయటం వల్ల చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ పోతాయి దీంతో, జస్ట్ ఇవి ఇంక్లూడ్ చేయడం వల్ల. ఎందుకంటే వీటి వల్ల మీకు సహజ సిద్ధంగా పొట్టలో బ్యాక్టీరియా అనేది డ్యామేజ్ అని జరిగితే రిపేర్ అయిపోతుంది. ఈ స్పెషలైజ్డ్ ప్రోబయాటిక్స్ ఎప్పుడంటే ఇవన్నీ చేస్తూ కూడా ఇంకా ప్రాబ్లం ఉన్నది చూసారా, వాళ్ళ కోసం మేము చేసేలాంటి స్పెషలైజ్డ్ ప్రోబయాటిక్స్ అవసరం అవుతాయి. ఎలాగంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా బాడీ కాన్స్టెంట్ గా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఆ డ్యామేజ్ రిపేర్ చేయడానికి మనకి ఏవైతే మెటీరియల్ కావాలో బ్యాక్టీరియా అందించాలి. ఆ బ్యాక్టీరియా కనుక డ్యామేజ్ అయిపోయి అది మనకి పెరుగు మనం తీసుకున్న ప్రాపర్ ఫుడ్ ద్వారా కనుక రిపేర్ కాలేకపోతే, ఎందుకనంటే ఇది ఒక ప్రపోర్షన్గా ఉంటుందండి. మీకు డ్యామేజ్ ఈ లెవెల్లో ఉండి మీరు తీసుకునే ఫుడ్ రిపేర్ కెపాసిటీ లెవెల్లో ఉందనుకోండి, ఎప్పటికీ ఆ గ్యాప్ ఫిల్ అవ్వదు, మీరు ఎప్పుడు డ్యామేజ్లో ఉంటారు. అంటే మీరు ప్రాపర్ ఫుడ్ పెరుగు అన్ని తీసుకుంటున్నా మీరు ఇంకా ప్రాబ్లం ఉందంటే మీరు ఇలా మీ రిపేరింగ్ కెపాసిటీ తక్కువ ఉందని అర్థం, మీ డ్యామేజ్ ఎక్కువ ఉందని అర్థం. అలాంటి చోట మీరు స్పెషలైజ్డ్ ప్రోబయాటిక్ ఇంక్లూడ్ చేస్తే మీ రిపేర్ కెపాసిటీ పెరుగుతుంది. ఒక్కసారి రిపేర్ కెపాసిటీ పెరిగిన తర్వాత, ఇది డ్యామేజ్ కన్నా ఎక్కువైన తర్వాత ఆటోమేటిక్గా డ్యామేజ్ తగ్గిపోతుంది. డ్యామేజ్ తగ్గిపోయిన తర్వాత మీకు హెల్త్ వస్తుంది. కాకపోతే ఇది ఏంటంటే ఇది 100% పనిచేస్తుంది, కానీ ఇది మ్యాజిక్ కాదు, ఇది మెడిసిన్ కాదు, ఇంకా ఇది ఫుడ్ సప్లిమెంట్గా తీసుకోవాలి. అండ్ ఇది టైం పడుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రూట్ కాజ్ అనేది రావడం, అంటే ఒక ప్రాబ్లంకి ఒక కాజు, ఒక బేస్ లెవెల్లో కాజు ఉందనుకోండి, అది రావడానికి మీకు ఒక రోజు ఒక వారంలో రాదు, అది కాన్స్టెంట్గా డ్యామేజ్ చేసుకుంటే ఓవర్ ద మంత్స్ వస్తుంది. అలాగే రిపేర్ కూడా ఓవర్ ద మంత్స్ ఉంటుంది. కానీ యూజువల్గా టాబ్లెట్ వేసుకున్నప్పుడు తగ్గిపోయినట్టుగా భావించినట్లుగానే ఈ ప్రోబయాటిక్స్ లాంటివి తీసుకున్నప్పుడు కూడా సహజంగానే రిజల్ట్ అలా సస్పెక్ట్ చేస్తారు కదా. చేస్తారు, కానీ జనరల్గా అలా జరగదండి. అరౌండ్ మేము గమనించింది అంటే 10% జనాల్లో అలా కనిపిస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇదేదో మ్యాజిక్ చేసిందని కాదు, వాళ్ళకి డ్యామేజ్ తక్కువ ఉందని అర్థం అంతే. ప్రోబయాటిక్ ఫంక్షనాలిటీ అనేది ప్రోబయాటిక్ మీద కన్నా కానీ మీ హ్యాబిట్స్, మీ లైఫ్ స్టైల్, మీకు ఆల్రెడీ ఉన్న డ్యామేజ్ మీద ఆధారపడి ఉంటుంది ప్రైమరీగా. సో ఇండివిజువల్ ఫ్యాక్టర్స్ మేము చాలా మంది గమనించాం. అంటే ఆన్ అన్ యావరేజ్ 80% జనాలకి అరౌండ్ 6 months అలా పడుతుందండి. కానీ దేర్ ఆర్ ఫ్యూ మైనర్ దే డూ, అంటే ఒక వారంలోనే వాళ్ళకి బెనిఫిట్ వచ్చేస్తుంది. ఇంకా మిగతా పైన ఇంకా అదర్ ఎండ్ లో ఇంకొక 10% ఉంటారు, వాళ్ళకి 2-3 years పడుతుంది ఫిక్స్ అవడం అనేది గ్యారెంటీ. ఎందుకంటే ఇట్స్ అ బేసిక్ ఫ్యాక్ట్. ఏంది, మీకు గట్లో బ్యాక్టీరియా డ్యామేజ్ అయింది, అది రిపేర్ అయితే కానీ, అది రీస్టోర్ అయితే కానీ మీకు హెల్త్ రాదు న్యాచురల్గా. సో ఇది మీకు ప్రోబయాటిక్స్ ఫుడ్ ద్వారానే రావాలి, ఇంకా వేరే సోర్స్ లేదు. సో ఇలా ఫిక్స్ అవడం గ్యారంటీ. కాకపోతే ఈ టైం ఫ్రేమ్ అనేది మనకు గుర్తుపెట్టుకోవాలి, మనకు అర్థం కావాలి, మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఎలా వస్తారంటే మీరు చెప్పినప్పుడు అంతా మ్యాజిక్ ఉందండి, ఎట్లా అన్నారు, ఇది డ్యామేజ్ అన్నారు, రిపేర్ అయిపోద్ది అన్నారు, నేను 6-7 నెలల నుంచి చేస్తున్నాను, నాకు ఓన్లీ 10% లేదంటే 50% ఇంప్రూవ్మెంట్ ఉంది, మిగతా లేదని వస్తూ ఉంటారు. మేము కొంచెం టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది అనేది పూర్తిగా మీ యొక్క ఇండివిజువల్ ఫ్యాక్టర్ మీద ఆధారపడి ఉంటుంది, నాట్ బ్యాక్టీరియా, అంటే నాట్ ప్రోబయాటిక్ ఇట్ సెల్ఫ్. మీరు అక్కడ సో అది కొంచెం కన్సిడరేషన్ లో ప్రత్యక్షంగా అయితే ఇది ట్రీట్మెంట్ కాదు అసలు. ఇట్స్ నాట్ ఏ ట్రీట్మెంట్ అండి, ఇట్స్ నాట్ ఆల్టర్నేటివ్ టు మెడిసిన్. మీకు లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ ఉంటే ప్రోబయాటిక్ ఇస్ నాట్ ద వే టు గో. ప్రోబయాటిక్ ద్వారా వెళ్ళకూడదు. మీరు ముందుగా లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ ని మేనేజ్ చేసుకోవాలి. అక్కడి నుంచి మీరు న్యాచురల్ గా 100% బాడీ రికవర్ అవ్వాలంటే ప్రోబయాటిక్స్ కావాలి. అర్థమైందండి. అదే మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, ప్రాబ్లీ బెటర్గా అర్థం అవుతుంది. మా దగ్గర చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ వాడతారండి. క్యాన్సర్ పేషెంట్స్ వాడతారు, వాళ్ళకి బాగుంటుందంటే అర్థం ఏంటంటే వాళ్ళకి వచ్చిన క్యాన్సర్ తగ్గిస్తుందని కాదు. ప్రైమరీగా క్యాన్సర్ పేషెంట్లు జరిగేది ఏంటంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైతే థెరపీస్ చేస్తారో, కీమోథెరపీ, రేడియోథెరపీ, దాని ద్వారా బాడీకి వచ్చిన డ్యామేజ్ ని మేనేజ్ చేయడం కోసం ప్రోబయాటిక్స్ ఉపయోగపడతాయి క్యాన్సర్ వచ్చిన తర్వాత. అవునండి, ఇది మా ఎక్స్పీరియన్స్ లో ఉంది. నా వైఫ్ కి 8 years బ్యాక్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు అందరూ రకరకాలుగా చెప్పేవాళ్ళు, ఇట్లా కీమో తర్వాత బాడీ అంతా డల్ అయిపోతుంది, ఆ సినిమాలో చూపించినట్లుగా ఉన్నదానికి నేను బయటకి సంబంధం లేదండి. ఆ టైంలో నా వైఫ్ అసలు ఏ ప్రాబ్లం ఫేస్ చేయలే. ఎందుకు చేయలేదా అందరూ ఇలా చెప్తున్నారు అని డాక్టర్ని అడిగితే, యూజువల్గా సఫర్ అవుతారయ్యా కీమోస్ తీసుకున్నాక, మరి ఎందుకు అవట్లేదు, మీ ఆవిడ బాగా స్ట్రాంగ్ ఉండొచ్చు అన్నారండి. కానీ అప్పటికే మీరు ఇచ్చిన ప్రోబయాటిక్స్ సరదాగా తీసుకుంటూ ఉన్నాం అనమాట. ఆ 3 months కీమో ప్రాసెస్లో మధ్యలో ఒకసారి ప్రోబయాటిక్స్ అయిపోయింది.
అయిపోయిన తర్వాత ఇచ్చిన కీమోలో తను కడుపులో మంట, ఆకలి వేగిపోవటం ఇలాంటి సిమ్టమ్స్ మొదలైనవి. 2 రోజుల తర్వాత నేను గుర్తించాను, ఓ మనం ప్రోబయోటిక్స్ ఆపేసాం కదా, సతీష్ గారు దీని మీదే వర్క్ చేస్తున్నారు అనుకుని క్యాజువల్గా మనం మొదలెట్టాం, ఇప్పుడు ఇంత హెల్ప్ అవుతుందని మళ్ళీ మీ దగ్గరికి వచ్చి నేను తీసుకొని మొదలెట్టిన వెంటనే ఆ సిమ్టమ్స్ అన్ని పోయినాయండి. ఇది నిస్సందేహంగా నేను సపరేట్గా ఒక వీడియో చేయాలండి దీని మీద. మీరు ఇచ్చిన ప్రోబయోటిక్స్ వల్ల నా వైఫ్ ఆ కీమోస్ సెక్షన్ అంతా చాలా జుజుబీలాగా పూర్తి చేసుకుని బయటకు వచ్చేస్తుందండి. అదేనండి, చాలా థ్యాంక్స్ అండి ఆ విషయంలో మీకు. వెల్కమ్ అండి. నేనేం చెప్తానంటే అండి, ఇది మీకు ఆ కాన్షియస్నెస్ వల్ల వచ్చే కాన్షియస్నెస్ ఏంటి, ఈ ప్రాబ్లమ్స్ తీసుకుంటే తగ్గుద్ది కాదు. ఇదే ఇట్స్ ఇప్పుడు మనం జీవితంలో వాటర్ ఫుడ్ ఎలా తీసుకోవాలో ప్రోబయోటిక్ కూడా అలాగే తీసుకోవాలన్నది అవగాహన వస్తే మీరు మేనేజ్ చేశారు కాబట్టి జరిగింది. మీకు అలాగే మాకు కొన్ని అదర్ సినారీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, రైట్? మీరు ప్రోబయోటిక్స్ వల్ల డయాబెటీస్ ని కంప్లీట్గా కంట్రోల్ చేయొచ్చు. అంటే క్లినికల్లీ నాన్ డయాబెటిక్స్ డయాబెటీస్ రివర్స్ అవుతుందని నేను చెప్పను కూడా. కాకపోతే డయాబెటీస్ వచ్చేట్లే మొత్తం సైడ్ ఎఫెక్ట్స్ 100% ని క్యూర్ చేయొచ్చు. సో ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలి, ఓకే నాకు ఈ ప్రాబ్లం ఉంది, దీనికి ఇది ఎలా పనిచేస్తుంది, ఎలా అంటే ఎంత టైం పడుతుంది, కొంత అవగాహన వస్తే మీకు చాలా కంఫర్టబుల్గా పీస్ఫుల్గా ఇలాంటి ప్రాబ్లం మీకు చెప్తున్నాను కదండి. బాడీలో సహజ సిద్ధంగా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటినీ జస్ట్ ప్రోబయోటిక్స్ తీసుకొని కొంచెం మంచి ఆహారపు అలవాట్లు పక్కన పెట్టుకున్నంతసేపు మీరు ఎన్నిటి బయటపడటమే కాదు పూర్తిగా రికవర్ అవుతారు. ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేస్తానండి. ఇప్పుడు మనం ఓన్లీ రికవరీ గురించి మాట్లాడుతున్నాం. యాక్చువల్గా మా మెయిన్ టార్గెట్ వచ్చేసి, అంటే ఇప్పుడు కొంచెం నేను సైన్స్ నుంచి పక్కెళ్ళి మార్కెటింగ్ పరంగా మాట్లాడుతున్నాను. మేము ప్రైమరీ టార్గెట్ వచ్చేసి మాకు ప్రెగ్నెంట్ ఉమెన్. ఎందుకనంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కనుక ప్రోబయోటిక్స్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే కాంప్లికేషన్ XYZ ఒకటి తగ్గడమే కాకుండా మెయిన్గా ఫీటస్ అంటే పొట్టలో పెరిగే పిల్లవాడికి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మేనేజ్ చేస్తుంది. ముందుగానే సమృద్ధిగా మీకు ఎందుకు ఏం చెప్పాను నేను, నార్మల్ బర్త్ ద్వారా తల్లి ద్వారానే మనకు ప్రోబయోటిక్స్ వస్తాయి. సో తల్లి కనుక మైక్రోబియల్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటే అది స్వతహా పిల్లలకి వస్తుంది. అది మొదటి నుంచి పిల్లలకి అడాప్ట్ అవడం వల్ల మీకు ఎర్లీ స్టేజ్ లో కనుక సాలిడ్ గట్ ఫ్లోరాని బిల్డ్ చేసుకొని ఆ తర్వాత రెగ్యులర్ గా ప్రోబయోటిక్స్ మేనేజ్ చేస్తుంటే దాదాపు జీవిత కాలంలో మేజర్ ఇష్యూస్ ఏమీ రావు. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ సతీష్ గారు. సో అందుకే అంటే ఒకటి రికవరీ అన్నది ఫైన్, ఎందుకంటే మా దగ్గర ఎక్కువ మందికి ఏంటంటే ఎసిడిటీ ఇట్లా డయాబెటీస్ వాళ్ళు వస్తారు, మనం చచ్చిపోతున్నాం అండి మాకు రావాలని, అందుకని ఎక్కువ మాట్లాడతాం. బట్ యాక్చువల్గా ఇది మోస్ట్ బెనిఫిషియల్ ఫర్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ కిడ్స్. ఇంకొకటి నేను చూశానండి, మా విజయవాడ నక్కల్ రోడ్లో అన్ని మెడికల్ షాప్సే ఉంటాయి, చుట్టుపక్కల షాపుల వాళ్ళంతా నా స్నేహితులే. ఎప్పుడన్నా ఈవినింగ్ 7 తర్వాత కూర్చుంటే ఓవర్ ద టేబుల్ ఎక్కువ సేల్ అయ్యే టాబ్లెట్స్ అన్ని కూడా కడుపులో మంటకొనే టాబ్లెట్స్ అండి. యాంటాసిడ్. చాలా మంది వచ్చి నా కడుపులో మంటకుని టాబ్లెట్ అంటారు. నేను అబ్జర్వ్ చేసి అడిగితే వాళ్ళని, గత 10 years నుంచి ఈ టాబ్లెట్ సేల్ బాగా పెరిగిపోయింది రాము, అందరికీ కడుపులో మంట వస్తుంది అన్నారు. ఈ కడుపులో మంట ఎసిడిటీకిను ఈ ప్రోబయోటిక్స్కి ఏమన్నా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది? కంట్రోల్ కానీ యాక్చువల్గా 100% డైరెక్ట్ లింక్ ఉంది. దానికంటే ముందు కూడా ఇంకోటి చెప్తాను నేను మీకు. మనకి గట్ ఫ్లోరా డ్యామేజ్ అయితే ఆర్ ఇంబ్యాలెన్స్ అయితే అంటే పొట్ల బ్యాక్టీరియా కనుక ప్రాబ్లం వస్తే జనరల్గా ఎక్కువ మందికి వచ్చేది ఎసిడిటీ. ఫస్ట్ స్టెప్ బ్రేక్ డౌన్. ఓకే, మీరు ఆ ఎసిడిటీని మీరు ప్రోబయోటిక్ రీబ్యాలెన్స్ చేసుకుంటే 100% న్యాచురల్ ఆటోమేటిక్గా పోతుంది. దాంతోపాటు ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఎసిడిటీ దగ్గర ఎసిడిటీ రూట్ కాజ్ లో ఫిక్స్ చేయకుండా ఓన్లీ యాంటాసిడ్స్ వాడారనుకోండి, అంటే యాంటాసిడ్ అంటే మీకు తాత్కాలిక ఉపశమనం ఇస్తుంది. మీ అవసరం బట్టి కొంతమంది వారానికి ఒకసారి వేస్తారు, కొంతమంది రోజుకు 2 సార్లు వేసుకుంటారు ఆ టాబ్లెట్స్. ఆ టాబ్లెట్ పనిచేస్తే పనిచేస్తుంది, తగ్గంగానే వాళ్ళు ఎసిడిటీ వస్తుంది. ఎందుకని మీరు అక్కడ రూట్ కాజ్ ని ఫిక్స్ చేయట్లా. మీరు ఏం చేస్తున్నారు, సిమ్టమ్ ఏంటి, పెయిన్, బర్నింగ్ సెన్సేషన్ ని ఏదో యాసిడ్ న్యూట్రలైజ్ చేయడం ద్వారానో లేదా యాసిడ్ పొట్టలో రాకుండా ఆపడం ద్వారానో చేస్తున్నారు అంతే. సో అది చేసిన సేపు ఏమవుతుందంటే, అంటే దాని అర్థం ఏంటంటే బేసిక్గా మీకు డైజెస్టివ్ హెల్త్ డ్యామేజ్ అయిందని అర్థం. డైజెస్టివ్ హెల్త్ డ్యామేజ్ అయితే అగైన్ ఇందా చెప్పిన ప్రాపర్గా బాడీకి న్యూట్రియంట్స్ అందవు. న్యూట్రియంట్స్ అందకపోవడం వల్ల నెక్స్ట్ ఈ ఎఫెక్ట్ వచ్చేసి మీకు మెటబాలిక్ హెల్త్ మీద పడుతుంది. మెటబాలిక్ హెల్త్ అంటే డయాబెటీస్, హైపర్టెన్షన్ అంటే బీపీ, స్ట్రోక్, ఒబిసిటీ, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ గ్రాడ్యువల్గా ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ ఎసిడిటీ వచ్చింది అంటే మీరు తీసుకుంటున్న ఫుడ్లో ద్వారా మీ గట్లో బ్యాక్టీరియా డ్యామేజ్ అవ్వటం. ఓకే, ఆ డ్యామేజ్ అవ్వటం వల్ల మీకు ఎసిడిటీ స్టార్ట్ అవుతుంది. ఓకే, దాన్ని రిపేర్ చేసుకుంటే మీకు ఎసిడిటీ తాగిపోతే ఆ ప్రాబ్లం కూడా ఫర్దర్గా వెళ్ళదు. మీరు అక్కడ దాన్ని ఆపకపోతే గ్రాడ్యువల్లీ డ్యామేజెస్ యువర్ హెల్త్ అండ్ లీడ్ టు బిగ్గర్ ప్రాబ్లమ్స్. సార్ ఇప్పుడు నాకంటే మీతో స్నేహం ఉంది కాబట్టి ప్రోబయోటిక్స్ మీ దగ్గర తీసుకున్నానండి. ఇప్పుడు మా సొసైటీలో ఇంతమందికి మీరు తెలియటం కానీ లేదా మీరు సప్లై చేయడం కానీ సాధ్యపడదండి.
సో మార్కెట్లో ప్రోబయోటిక్స్ కావాలంటే జనరల్గా కామన్ మ్యాన్ ఎలా అప్రోచ్ అవ్వాలండి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఇప్పుడంతా దీంట్లో 2 అంశాలు. మొట్టమొదటిది మీరు పెరుగు హ్యాబిట్ కనుక పెరుగు మజ్జిగ హ్యాబిట్ లేకపోతే ఫస్ట్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి మీకు ప్రాబ్లం ఫిక్స్ అయిపోతే యు ఆర్ హ్యాపీ. మీరు అదే కంటిన్యూ చేస్తూ ఉంటే మీకు ప్రోబయోటిక్స్ అన్నవి స్పెషలైజ్డ్ ప్రోబయోటిక్స్ అనేది అవసరం పడదు. మీకు స్పెషలైజ్డ్ ప్రోబయోటిక్ అవసరం అయితే ఇప్పుడు చాలా బ్రాండ్స్ ఉన్నాయి, మాతో పాటుగా చాలా బ్రాండ్స్ ఉన్నాయండి. అది జస్ట్ అన్ని దాదాపు కూడా ఆన్లైన్లో దొరుకుతాయి, ఆఫ్లైన్ ఎక్కడ 1-2 తప్పించి పెద్ద దొరకట్లేదు. మీరు ఆన్లైన్లో ప్రోబయోటిక్స్ అని ఫర్ ఎగ్జాంపుల్ మాది కావాలనుకోండి, మీరు గూగుల్లో ప్రోజాయ్ ప్రోబయోటిక్స్ అని కొట్టండి, మా వెబ్సైట్కి వస్తారు. ఇంకొకసారి క్లియర్ చెప్తారా? ప్రోజాయ్ ప్రోబయాటిక్స్. ప్రోజాయ్ ప్రోబయోటిక్స్. మీ లింక్ నేను నా డిస్క్రిప్షన్లో ఇవ్వచ్చా? ఇవ్వచ్చండి. ఓకే. మీరు యాక్చువల్గా గూగుల్ సెర్చ్ చేస్తే మా వెబ్సైట్కి వెళ్తారు, అట్లాగే మీ అమెజాన్లో రకరకాల ప్రాంతాల్లో ఎక్కడైనా తీసుకోవచ్చు. మా వెబ్సైట్ కావాలంటే myprojay.comకి వస్తే మా వెబ్సైట్కి వస్తారు. సో ఇది మనం సెర్చ్ చేసి మనకు ప్రాబ్లం ఉంది సొల్యూషన్ ఎత్తుకోవడం కానీ మీరు అన్నట్టుగా నేనే అందరికీ అంటే అందరి దగ్గరికి అప్రోచ్ చేయటం అంత ఈజీ కాదు. బట్ ఇప్పుడు అంటే చాలా అవేర్నెస్ పెరిగిందండి, చాలా విపరీతంగా ప్రోబయోటిక్స్ కూడా సేల్ అవుతున్నాయి. ఎందుకంటే రిజల్ట్స్ వస్తుంది అండ్ నాట్ ఓన్లీ వన్ ఇష్యూ, అంటే ఎంటైర్ బాడీని హెల్తీగా తీసుకొస్తుంది. మీరు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎసిడిటీ ప్రోబయోటిక్ అన్నది తీసుకున్నారనుకోండి, ఓన్లీ ఎసిడిటీ తగ్గి ఆగిపోతుందని కాదు, అది మీకు మిగతా ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఆపుతుంది. ఎందుకంటే ఏం చేస్తుంది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రోబయోటిక్ అన్నది మీ గట్ బ్యాక్టీరియా గట్ సిగ్నేచర్ అనుకోండి, ఇంక ఈజీ గుర్తున్నారు, గట్స్ మైక్రోబియల్ సిగ్నేచర్. దాన్ని రిస్టోర్ చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ ఫిక్స్ అవుతాయి. ఇప్పుడు మీరు ఇచ్చే ఇంకొక పాయింట్ ఏం చేస్తానంటే, ప్రతి దాంట్లోనూ అన్నిట్లోనూ అంటే ప్రోబయోటిక్ అనేది ఇప్పుడు బాగా హాట్ టాపిక్ అంటే కమర్షియల్గా, సో ప్రతి దానికి ప్రోబయోటిక్ అని ట్యాగ్ చేసి వేస్తున్నారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రోబయోటిక్ డెన్సిటీ డైవర్సిటీ అంటే ఎక్కువ మోతాదులో ఉండటము అలా ఎక్కువ రకాలు ఉండటం, ఈ రెండింటిని ఫిక్స్ చేయగల ప్రోబయోటిక్స్ని వాడాలండి. ఓకే, సో కొంచెం స్మార్ట్గా ఉండాలి దాని గురించి. దాంట్లో ప్రోబయోటిక్ ప్రీబయోటిక్ ఈ కాంబినేషన్స్ అన్నీ ఉంటాయి అనమాట. తేడా ఏంటండి రెండింటికి? ప్రీబయోటిక్స్కి ప్రోబయోటిక్ అంటే అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ బయోటిక్, లైఫ్ ఫేవర్ చేసేది జనరల్గా హెల్దీ బ్యాక్టీరియాని మనం ప్రోబయోటిక్ అంటామండి. ప్రీబయోటిక్ అంటే అది నథింగ్ బట్ వాట్ యు కాల్ ఫుడ్ ఫర్ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా కోసం అవసరం ఫుడ్ని ప్రీబయోటిక్ అంటారు. అది కూడా ఫైబర్. ఇందాక మీకు చెప్పినట్టు మన యాపిల్ స్క్వీజ్ చేసినప్పుడు యాపిల్ ఏదైతే ఫైబర్ వస్తుంది సార్, దట్ ఈస్ ఎ ప్రీబయోటిక్. జాంకాయ అన్ని ఫ్రూట్స్ లో అన్ని వెజిటబుల్ లోనూ ఒక దాంట్లో ఎక్కువ ఒక దాంట్లో తక్కువ ఉంటాయండి. జనరల్ గా ఫైబర్ ని ప్రీబయోటిక్ అంటాం. ఓకే, సో ఈ రెండు కాంబినేషన్ ప్రాపర్ గా ఉండి మీ గట్ సిగ్నేచర్ రీస్టోర్ చేయగలిగిన ప్రోబయోటిక్ తీసుకుంటే మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద గుడ్ బ్యాక్టీరియా అన్న ఆ బ్రాండ్ ఏంటో ఐడెంటిఫై చేసి మీరు తీసుకోగలగాలి. ఓకే, ఏ బ్రాండ్ తీసుకున్నా ఇర్రెలవెంట్, కానీ ఆ బ్రాండ్ ఈ రెండింటిని డెన్సిటీని డైవర్సిటీని ఫిక్స్ చేస్తా చేయదా. అన్ఫార్చునేట్లీ దాని గురించి యాక్చువల్గా పెద్ద ఇన్ఫర్మేషన్ లేదండి. సో అట్లీస్ట్ మా వైపు నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. బట్ యా, మీరు అది మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా తయారు చేస్తారండి ప్రోబయోటిక్స్ని? సో అగైన్ మీకు ఇందాక ఎఫికసీ అంటే ఎలా బెటర్గా పనిచేయదని కూడా దాని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. దీన్ని ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అంటారు. అంటే మనం పాలల్లో తోడేస్తే ఎలా పెరుగు అవుతుందో దాన్ని ఫెర్మెంటేషన్. సేమ్ టైప్గా ప్రోబయోటిక్స్ చేస్తాం మనం. మేము కూడా డైరీ బేస్డ్ పాలల్లోనే కల్చర్ చేసి చేస్తాము. కొంతమంది కెమికల్ మీడియాస్ వాట్ చేస్తారు, అంటే రకరకాల మెథడ్స్ ఉన్నాయండి. మేమేంటంటే 100% గట్ సిగ్నేచర్ రికవరీ కోసము ఒక పద్ధతిని ఎంచుకున్నాము. ఇట్ ఈస్ బిట్ ఎక్స్పెన్సివ్ కంపేర్ టు అదర్, అంటే కమర్షియల్ ప్రాసెస్ లో భాగంలేండి. మేము ఎంచుకుంది ఎక్స్పెన్సివ్ అయినా రిజల్ట్ బాగా వస్తుంది కాబట్టి మేము ఫుడ్ బేస్డ్ ఫర్మెంటేషన్ అండ్ ప్రాసెస్ని ఎంచుకున్నాము. సో మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, బేసిక్గా మేము పాలనే యాజ్ అ పెట్టుకొని దాంట్లో పాలలో పెరుగు తోడేసినట్లుగా మేము మైక్రోబియల్ కల్చర్స్ వేసి ఫెర్మెంట్ చేసి దాన్ని ప్రోబయోటిక్గా కన్వర్ట్ చేస్తాం. ఓకే సార్, ఇది ఈ ఫెర్మెంటేషన్ అనే దగ్గర మరొక ప్రశ్న అండి. మా చిన్నప్పుడు ఫ్రిడ్జ్లు లేవండి అసలు ఇండియాలో, నేను బాగా చిన్నప్పుడు. అప్పుడు పెరుగు మజ్జిగ ఇలాంటివి తోడుపెట్టిన తర్వాత మనం తీసుకున్న టైంకి కొంచెం గ్యాప్ ఎక్కువ ఉండి, అంటే ఆ రోజుల్లో పెందలాడ పడుకునే వాళ్ళం, లేట్గా లేచేవాళ్ళం, లైట్గా పులిసినట్లుగా ఉండేవండి. ఈ రోజుల్లో మనం పెరుగు మనం తయారు చేసిన ఈ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అసలు పులవటం అనే పదం లేదండి. ఇది ఒక పాయింట్. ఇంకొకటి పుల్లట్లు ఉండేవి, పులిపంగరాలు ఉండేవి, అలాగే ఇడ్లీ పిండి కూడా
ఒక నైట్ అంతా విడిగా పక్కన పెట్టి కొంచెం పులిసిన తర్వాత మళ్ళీ దీంట్లో కలిపి పెట్టేవాళ్ళు. అవునండి. నేను స్టడీ చేసింది ఏంటంటే ఈ పులిసిన ఆహారంలో ప్రోబయోటిక్స్ ఎక్కువ ఉంటుంది న్యాచురల్గా పులిసిన ఆహారంలో. అవి దూరం అవటం వల్ల కూడా ఇప్పుడు మనుషులకి ఈ ఈ ప్రోబయోటిక్స్ తగ్గుతుంది అని నాకు భావన అండి. దాని గురించి కొంచెం వివరంగా మీరు కరెక్ట్గా పాయింట్ క్యాచ్ చేశారండి. ఇప్పుడు మీరు గమనిస్తే చాలా మంది పెరుగు పులిస్తే బాగలేదని తీసేసే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు 95% పిల్లలు ఫ్యామిలీలోనే ఉన్నారు. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సహజ సిద్ధంగా అంటే పెరుగు పులవటం లేకపోతే దోశలు పులవటం లాంటివి ఎంత పులిస్తే అంత బెనిఫిట్ మీకు. ఇంకోటి చెప్తాను ఇక్కడ. నాకు చాలా మంది చెప్పేది ఏంటంటే నాకు ఆల్రెడీ పులుపు అంటే ఎసిడిటీ పులుపు అంటారు మన వాళ్ళు. నాకు పులుపు ఉంది కదండి, పులుపు తిప్పుతుంటే పులుపు ఎక్కువ అవుతుంది అంటారు. కంప్లీట్లీ ఇది తప్పండి. మీరు ఎంత పులిసిన పెరుగు తింటే, ఎంత పులిసిన మజ్జిగ తాగితే, ఎంత పులిసిన దోశ తింటే అంత ఫాస్ట్గా మీకు ఎసిడిటీ తగ్గుతుంది. ఎందుకంటే పులుపు అంటే ఏంటంటే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ పెరుగులో ఉందండి, మీరు తోడంటే ఏం లేదండి, బ్యాక్టీరియా, పెరుగులో ఉన్న బ్యాక్టీరియా పాలలో అయితే అది పెరుగు అవుతుంది. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఫ్రెష్ పాలు వేస్తే అక్కడి నుంచి మళ్ళీ డివైడ్ అయ్యి పెరుగుతాయి. అది పెరిగినప్పుడు మళ్ళీ పాలు పెరుగుగా మారుతాయి. ఆ బ్యాక్టీరియా పెరిగే కొద్ది ఏమవుద్దంటే అదే పులుపు పెరుగుతూ ఉంటది. అంటే బ్యాక్టీరియా ఎంత ఫాస్ట్ గ్రో అయితే అంత పులుపు పెరుగుద్ది. సో ఎంత పుల్లగా ఉంటే అంత ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. అది ఇక్కడ ఒకటే గమనించాల్సింది ఏంటంటే ఎంత పులుపు కింద బాగా పులుపు చేసుకున్న తర్వాత కొన్నిసార్లు సాగుతూ ఉంటది పెరుగు. మీరు ఎప్పుడన్నా గమనించారు? బాగా పులిసిన తర్వాత సాగుతారు దోశ పిండి కానీ, సాగినప్పుడు తినకూడదు. ఎందుకనంటే సాగటం అంటే ఏం లేదండి, బ్యాక్టీరియా ఫుల్ గ్రో అయ్యి దాంట్లో ఫుడ్ అయిపోయిన తర్వాత ఆ బ్యాక్టీరియా మళ్ళీ చచ్చిపోతాయి. చచ్చిపోయినప్పుడు అది కొంచెం అట్లా సాగి స్టింగీగా వస్తుంది. సో ఆ స్టైల్ అంటే తిన్న ఇబ్బంది ఉండదు, కానీ అది పెద్ద ఉపయోగం ఉండదు. అంటే తీయటి పెరుగు కంటే ఉపయోగమే. బట్ నేను అనేది ఏంటంటే మీకు యాక్చువల్ ప్రోబయోటిక్ బెనిఫిట్ రావాలంటే ఆ బ్యాక్టీరియా బతికొండంగా తీసుకుంటే అది మీ పొట్టలోకి వెళ్ళి అది సెటిల్ అయ్యి దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ ఇంకా అనేకంగా వస్తాయి. సో మీరు దోశ అయినా ఏదైనా అంటే నిమ్మకాయ చింతపండు వేయకుండా సహజ సిద్ధంగా పులిచేది ఏదైనా అంటే మన ఇళ్లలో చేసుకునేది అది ఎంత పుల్లగా తీసుకోగలిగితే అంత మంచిది. మీరు తీపి పెరుగు తినడం వల్ల రుచి బాగుంటుందేమో, కానీ అంటే పెరుగు తినని వాళ్ళకంటే ఇది అట్లీస్ట్ బెటరు, కానీ మీకు ఫుల్ లెంత్ బెనిఫిట్స్ కూడా రావు. కానీ మీరు మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన మొదట్లో చెప్పినట్టు మన పూర్వీకులు తెలిసే చేశారండి ఇవన్నీ. చాలా ఇన్ఫర్మేషన్తో మన ఆహార పదార్థాలని డిజైన్ చేయటం, ఒక స్ట్రక్చర్డ్ ఆహార పద్ధతుల్ని మనకి అందించటం, దాన్ని మిస్ చేయటం వల్ల ఇప్పుడు మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని అబ్జర్వ్ చేస్తున్నాను. సో వాళ్ళకి ఈ పుల్ల పెరుగులో, పుల్లట్లలో, పుల్లి బంగారాల్లో మనకి పనికొచ్చే ఉన్నాయని తెలిసే పెట్టారండి. మనం వాటిని దూరం చేసుకుంటున్నామండి అనవసరమైన భేషజాలకు పోయి. అందుకని ఇందాక మధ్యలో మీకు ఒక పాయింట్ చెప్పాను, మన గ్రాండ్ పేరెంట్స్ తాత ముత్తాతలు మనకి ఏం తినిపించారో వాటికి వెళ్ళండి అని. ఎందుకంటే అప్పటికే వాళ్ళు మంచిగా చేశారు, అదే ఉంటుంది. చాలా మంచి పాయింట్. దీనికి ఇంకొక పాయింట్ అంటే కొంచెం నేను దాని లిబర్టీ తీసుకొని చెప్తున్నాను. ఇప్పుడు ఆయుర్వేదిక్ కూడా ఒక రకంగా ప్రోబయోటిక్ లాగా పనిచేస్తుంది. ఎందుకనంటే ఆయుర్వేదిక్ అంటే జనరల్గా ఏంటంటే ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ కదా, అంటే ఫైటో కెమికల్స్ అంటే ప్లాంట్ బేస్డ్ కెమికల్స్ చాలా రిచ్గా ఉంటాయి. అవన్నీ మన బాడీకి అవసరం, మనకి రక్తం తయారు చేయడానికి అవసరం అవుతాయి, మనకి యాంటీ ఆక్సిడెంట్ అవసరం అవుతాయి, ఇట్లా రకరకాలుగా అవసరం అవుతాయి. దాంతో పాటుగా ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, చాలా ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ అన్నది ఇందాక నేను చెప్పినట్టుగా దాన్ని మనం సైంటిఫిక్ భాషలో మాట్లాడుకుంటే ప్రీబయాటిక్ అంటాం. ప్రీబయాటిక్ అంటే మన పొట్టలో ఉండే బ్యాక్టీరియాకి అవసరమైన ఆహారం. సో ఒక రకంగా ఆయుర్వేదం కూడా అంటే ఫైబర్ని ఎక్సెసివ్ ఇవ్వడం వల్ల ప్రోబయోటిక్ బ్యాక్టీరియాని అంటే పొట్టలో బ్యాక్టీరియాని బాగా హెల్దీగా ఉంచుతుంది. హెల్దీగా బ్యాక్టీరియా ఉండడం వల్ల ఆ ఆయుర్వేదిక్లో వచ్చిన రిచ్ న్యూట్రియంట్స్ ఏవైతున్నాయి కెమికల్స్ అవి ప్రాపర్గా బాడీకి అందుతాయి. మీరు అందుకే చూడండి ఆయుర్వేద కూడా మీకు స్నాప్గా పనిచేయదు, ఇట్ టేక్స్ టైం, రైట్? సో ఇది దట్స్ వాట్ ద లింక్, అంటే అది లింక్గా నేను భావిస్తాను అనమాట. అర్థమైందండి. మీకు ఆయుర్వేదిక్ కూడా ఈ రకంగానే పనిచేస్తుంది. ఆయుర్వేదము అలోపతిలో ఉన్న డిఫరెన్స్ మీరు చాలా క్లియర్గా చెప్పారండి. అలోపతి అయితే ఇమీడియట్గా తగ్గిపోతుంది. అలోపతి సిమ్టమ్స్కి, ఆయుర్వేదిక్ కానీ ప్రోబయోటిక్ కానీ రూట్ కాజ్ అంటే అసలు ప్రాబ్లం ఫిక్స్ చేయడానికి, అలోపతి ఓన్లీ మీ సిమ్టమ్ ఫిక్స్ చేయడానికి. అర్థమైందండి. ఇప్పుడు ఏదన్నా ఒక హార్ట్ ప్రాబ్లం వచ్చినా, లేకపోతే ఇంకేదన్నా క్యాన్సర్ వచ్చినా, కిడ్నీ ప్రాబ్లం వచ్చినా దాని తాలూకా ఇంపాక్ట్కి మాత్రమే ఈ ప్రస్తుతం మనం ఫేస్ చేస్తున్న ఈ అలోపతిక్ వైద్య విధానం పనికొస్తుంది. ఆ బేస్ రాకుండా ఉండాలంటే మన పొట్టలో ఉండే న్యాచురల్ మైక్రోబ్స్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి, అలాంటి లైఫ్ స్టైల్ అలవర్చుకోవాలి. సార్ నేను ఇందాక అడిగిన ప్రశ్న మళ్ళీ అడిగితే, ఆ మైక్రోబ్స్ని మన బాడీలో ఏమి ఉండాలని నిర్ణయించుకునే అవకాశం ఉంటే కనుక అది అంటే మన బాడీలో ఏ మైక్రోబ్స్ ఉండాలి అనేది నిర్ణయం మన చేతుల్లో అయితే ఉండదంటారు. అంటే డైరెక్ట్గా ఉండదు,
అంటే ఫామ్ అయ్యేటప్పుడైతే మన చేతుల్లో ఉండదు. ఫామ్ అయ్యేటప్పుడు మన చేతిలో ఉండదు. అందుకే మేము ఇందాక చెప్పినట్టుగా మాకు మెయిన్గా ప్రెగ్నెంట్ ఉమెన్ ఈజ్ ఫస్ట్ టార్గెట్, ఇంపార్టెంట్ క్యాండిడేట్ ఫర్ ద ప్రోబయాటిక్. అదేంటంటే వాళ్ళకి ఆ ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ కూడా చాలా వరకు ఫిక్స్ చేస్తుంది. దాంతోపాటు అత్యంత ముఖ్యమైనదంటే వాళ్ళ పిల్లలకి అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇచ్చే అవకాశం దొరుకుతుంది. సో తద్వారా నెక్స్ట్ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు వేరే వేరే ఎక్స్పోజ్ అయినా సాలిడ్గా గట్ బ్యాక్టీరియా ఉండడం వల్ల చాలా వరకు డిఫెండ్ చేస్తుంది. ఆ తర్వాత పిల్లలకు కూడా ఇలా మంచి ఆహార అలవాట్లు లేదా ప్రోబయాటిక్ అలవాటు చేసామంటే దాదాపు వాళ్ళకి మేజర్ ఇష్యూస్ అనేవి ఏమీ రావు. ఓకే ఓకే సతీష్ గారు, ఈ ప్రోబయాటిక్స్ని మనం న్యాచురల్ ఆహారంలో మనం తీసుకునే విధానం కానివ్వండి, ఇట్లా మీరిచ్చే కైండ్ ఆఫ్ ప్రోబయాటిక్స్ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల ద్వారా కానీ ఇంకేదన్నా మీరు ప్రజలకి ఇచ్చే సలహా కానీ సందేశం కానీ ఉందా అండి? చాలా. దీన్నే మళ్ళీ నేను రీఎంఫసైజ్ చేస్తానండి. మీరు స్పెషలైజ్డ్ ప్రోబయాటిక్ గురించి ఇప్పుడే ఆలోచించకండి. ఎవరైతే ఆల్రెడీ బ్యాడ్ హ్యాబిట్స్ పెరుగు మజ్జిగ తీసుకోవట్లేదో ముందు మీరు అవి స్టార్ట్ చేయండి. ఇవి స్టార్ట్ చేసిన తర్వాత ఫిక్స్ అయితే మీకు ఇంకా ప్రోబయాటిక్స్, స్పెషలైజ్డ్ ప్రోబయాటిక్స్ మేము ఇచ్చే వాటి అవసరం రాదు. అక్కడ ఫిక్స్ అవ్వని వాళ్ళు, ఆల్రెడీ అలా చేస్తూ సఫర్ అయిన వాళ్ళు మాత్రమే స్పెషలైజ్డ్ ప్రోబయాటిక్స్కి రండి. వచ్చినా కానీ మనసులో పెట్టుకోండి, ఇది మెడిసిన్ కాదు, మ్యాజికల్గా పనిచేస్తుంది కానీ మ్యాజిక్ అవ్వదు, అంటే వెంటనే అవ్వదు. కొంతమందికి అవుతుంది కానీ బట్ మెజారిటీ జనాలకి 6-7 నెలలు పడుతుంది. సో ఈ కాన్షియస్నెస్తో మీరు కనుక ఇంప్లిమెంట్ చేసుకుంటే ప్రోబయాటిక్ని మీ దైనందిన జీవితంలో కనుక ఇంప్లిమెంట్ చేసుకుంటే దాదాపుగా అన్ని ప్రాబ్లమ్స్ నుంచి మచ్ ఎఫర్ట్ లేకుండా బయటపడిపోవచ్చు. చాలా సంతోషం సతీష్ గారు, చాలా కూలంకుషంగా వివరించారు. ఇప్పటిదాకా మాలో చాలా మందికి తెలియదండి, మనిషి తన ప్రతి మూమెంట్ కూడా హెల్త్కి సంబంధించింది, తన పొట్ట లోపల ఉండే గట్స్లో ఉండే మైక్రోబ్స్ వల్లే అని చాలా వివరంగా చెప్పారు. దాని యొక్క బెనిఫిట్స్ ఎలా ప్రొక్యూర్ చేసుకోవాలని చెప్పారు. చాలా థ్యాంక్ యూ సతీష్ గారు. థ్యాంక్ యూ రామ్ గారు. నేను రీసెంట్లీ ఈ ఛానల్ స్టార్ట్ చేయటము, నా దగ్గర ఉన్న పరిమితమైన వస్తువులతో ఈ సింగిల్ కెమెరా తీయటం వల్ల నేను ఓన్లీ వారినే ఫోకస్ చేస్తూ వీడియో తీయటం జరిగింది. చాలా థ్యాంక్ యూ సతీష్ గారు. మీరు అనేక విషయాలు మా ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ విషయాలు మాత్రమే కాకుండా మీ నాలెడ్జ్లో ఉన్న, నాకు తెలుసు మీరు ఎన్ని విషయాల్లో ఎంత డెప్త్గా మాట్లాడతారో, అవి కూడా మీరు ముందు మా స్నేహితులు మా వ్యూవర్స్తో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. థ్యాంక్స్ అండి. నమస్కారం అండి. విన్నారు కదండి, గట్ బ్యాక్టీరియా గురించి, ప్రోబయాటిక్స్ గురించి, అది మానవాళికి ఎంత ఆవశ్యకతో దాని గురించిన లోతైన వివరాలు సతీష్ గారు ఇవాళ మ్యాక్సిమం కవర్ చేశారని నేను భావిస్తున్నాను. ఈ వీడియో ఆశాంతం చూస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దీంట్లో మంచి విషయాలు ఉన్నాయని మీకు అనిపిస్తే మిగతా స్నేహితులకి షేర్ చేయండి. నా ఛానల్కి మొదటిసారి వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఏదైనా మీరు నాకు సలహాలు ఇవ్వాలనుకుంటే, సూచనలు చేయాలనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. గట్ బ్యాక్టీరియా గురించి కానీ, ప్రోబయాటిక్స్ గురించి కానీ మీరు ఇంకా ఏమైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నేను ఆల్రెడీ సతీష్ గారి ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది అండ్ వారి వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ డిస్క్రిప్షన్లో కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. వారితో మీరు నేరుగా సంప్రదించవచ్చు. ఇప్పుడు ఇక్కడ ప్రదర్శితమవుతున్న ఈ ఫ్లయర్స్ అన్నీ కూడా సతీష్ గారి మైప్రోజాయ్ వెబ్సైట్లోంచి తీసుకున్నవే. మీరు కూడా ఆ వెబ్సైట్లోకి వెళ్తే బోర్డ్ అంత ఇన్ఫర్మేషన్ పుంఖాలుగా ఉంది అండ్ ఇన్ డెప్త్ అనలిటికల్ బ్లాగ్స్ కూడా బోల్డ్ ఉన్నాయి దాంట్లో, మీరు చక్కగా చదవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.